స్తోత్రం, స్తోత్రం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము. చాలేండి. స్తోత్రం. హిందీ లేదా మన మేడం లేదా? స్తోత్రం. ఇంకెవరైనా బాప్తీసాలు? అధ్యాయం 1వ వచనం కన్నడ. ಬೇಸರಗೊಳ್ಳದೆ ಯಾವಾಗಲೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಉಪಮಾನವನ್ನು ಹೇಳಿದನು. ಏನ್ರಿ ಅಷ್ಟೇನಾ? ಮಲಯಾಳಂ, ಇಂಗ್ಲೀಷ್. మడుతు పోగాదే ఎപ്പോഴും ప్రార్థికువాన్. అమ్మా ఎవరైనా తమిళ్ చదువుతారా? తమిళ్ సరే, తమిళ్ చదివేవాళ్ళు లేరు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థించాలి. 3 సంవత్సరాలు తనతో ఉంటున్న వారిని గమనించాడు యేసు ప్రభు. ఉదయం లేచారు, ఫార్మాలిటీగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు, తిన్నారు, తిరిగారు, మళ్ళీ మీటింగ్ అన్నారు, ఆ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు, మళ్ళీ పగలంతా అలసిపోయారు కాబట్టి కాసేపు స్తోత్రం 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 అని కాసేపు నిద్రపోతున్నారు. ఏమయ్యా ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి కొద్దిగా చిరాకు వస్తుంది. వాళ్ళని గమనించినప్పుడు యేసు ప్రభా మేము విసిగిపోతున్నాం, మేము ప్రార్థన చేయలేకపోతున్నాం వాళ్ళు చెప్పలేదు. యేసు ప్రభు వారు విసుగక నిత్యము ప్రార్థించాలని కోరుకున్నాడు. ఎవరళ్ళు? ఏమండి? స్తోత్రం. 17వ అధ్యాయం 17వ అధ్యాయము 35, 37 కలిసి ఉన్నాయి. అక్కడ శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన్ను అడిగినందున. చాలండి. అంటే శిష్యులు మాత్రం ప్రశ్నలు అడగడానికి మాత్రం ముందున్నారు కానీ ప్రార్థించడానికి ముందు లేరు. ప్రశ్నలు అడగడానికి విసిగిపోవడం లేదు కానీ ప్రార్థన చేయడానికి మాత్రం విసుగుదల వస్తుంది. ప్రసంగం వినడానికి మనకు విసుగుదల ఉండదు, సినిమా చూడడానికి, సీరియల్ చూడడానికి విసుగుదల ఉండదు, కానీ ప్రార్థన అంటే మాత్రం ఎక్కడ లేని విసుగుదల. ఏం చేస్తాం లేబా, మనం సేపు కూర్చొని ప్రార్థన చేయాలా, దేవుడు అదే పనిగా, దేవునికి ఏం పని లేదా, మనం స్తోత్రం 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 అంట మన స్తోత్రాలే కావాలా ఏంటి, దేవదూతల స్తోత్రాలు ఉంటే అని అనుకుంటూ ఉంటాం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వారు విసుగక నిత్యము ప్రార్థించాలి. స్తోత్రం, హల్లెలూయా. మన విషయము ఉదయకాలము ఆలోచిస్తున్న విషయము విజ్ఞాపన గురించి కాదు, ప్రార్థన గురించి కాదు, విసుగుదల. విశ్వాసిలో కలిగేటువంటి విసుగుదల, విశ్వాసిలో పెరిగేటువంటి విసుగుదల. విశ్వాసిలో పెరుగుతున్న విశ్వాసం గురించి కాదు. మీరు ఎప్పుడైనా విసుగు చెందారా? ఏమండి, మీరు ఎప్పుడైనా విసుగు చెందారా? ప్రార్థించాము జవాబు రాలేదు, మీ ఏం ప్రార్థన ఆయన ఇచ్చేది లేదు, ఏమీ లేదు, ఈ పాస్టర్ లేదు చెప్తారు అని విసుగు రాదా? విసుగు రావడం సహజమే. శిష్యులు విసిగిపోయారా? విసిగిపోలేదా? విసిగిపోయారు. ఎందుకు విసిగిపోయారు? మీకు భోజనానికి లేక జరగకపోతే విసుగు రావాలి. ఏమండి, మీకు బట్టలు లేకపోతే విసుగు రావాలి. మీరు ఖాళీగా కూర్చొని బోరు కొడితే మీకు విసుగు రావాలి. మీకు అటువంటిది లేదే, మీరు బాగానే ఉన్నారుగా. ఒక మంచి వ్యక్తితో ఉన్నప్పుడు విసుగు రాదు, కానీ ఇసిగించే వాళ్ళతో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఇసుగు వస్తుంది కదా. భర్త పిల్లలు అందరూ ఉన్నారు, మనం విసిగిపోం. వీళ్ళెవ్వరూ లేరు ఇంట్లో, ఉదయం నుంచి 2-3 రోజులు అదే పనిగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 పడుకునేదాకా ఎవరూ లేరు. అప్పుడు అంటే ఏందిరా ఈ జీవితం కదా, ఏంటి ఒంటరి బ్రతుకు అనిపించదా? స్తోత్రం. మనం ప్రభువుతో ఉన్నప్పుడు జీవితంలో మనం ఎప్పుడు విసిగిపోము. ప్రభు ఉన్నాడు, ప్రభు లేనట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది మాకు ప్రభు ఉన్నాడు, ప్రభు మా లోపల ఉన్నాడు, మాకు పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు విసిగిపోతున్నారు. దే వర్ డిసప్పాయింటెడ్, దే వర్ ఫెయింటెడ్ అని రాయబడింది. అంటే వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లిపోయారు అన్నట్టుగా. అంటే
పని చేసిన వాడు అలసిపోతాడు, వీళ్ళేం పెద్ద పనేం లేదు. ప్రభు విసిగిపోలేదు, కానీ ప్రభు శిష్యులు విసిగిపోయారు. చూసారా విచిత్రమైన విషయం. చాలాసార్లు ఇంట్లో కష్టపడి పనిచేసేటువంటి వంట చేసేటువంటి అమ్మ విసిగిపోదు, కానీ వీటిని తినేవాడు కారం తక్కువైంది, ఉప్పు తక్కువైంది, మసాలా తక్కువైంది, రుచి లేదు అని చెప్పేటువంటి బిడ్డలు విసిగిపోతున్నారు. తినలేక చస్తున్నామమ్మా. ఆమె స్టవ్ దగ్గర వేడి వేడి సెగల మధ్యలో, సరైనటువంటి అనుకూలతలు లేనటువంటి వంటగదిలో ఆమె కష్టపడి చెమటలు కక్కి మార్తమ్మలాగా మారి ఇలా మారినప్పటికీ ఆమెకు లేని విసుగుదల, తినేవాడికి విసుగుదల. ఏంది ఇట్నేనా చేసే దరిద్రంగా అని అనరా? ఏమ్మా వచ్చిందా ఎప్పుడైనా శాలెంకి విసుగుదల? చెప్పు, పర్లేదు, శాలెం వినడం లేదులే, అది ఎడిటింగ్లో కట్ అయిపోద్దిలే, కాబట్టి ధైర్యంగా చెప్పుకోండి. మీరు ఏమైనా చెప్పాలని కూడా మీరు చెప్పండి, ఇక్కడ ఇది రికార్డ్ అయినా కానీ ఎడిట్ ఉందా అని. వారు విసిగిపోయినట్లుగా మనం కూడా విసిగిపోయే అవకాశం ఉంది లేదా? ఈ జీవిత యాత్రలో ఒకే పని చేసిన పనే చేస్తున్న పనే చేస్తున్నాం ఏమవుతుంది? రొటీన్ అవుతుంది, లేకపోతే మొనాటనీ అవుతుంది, లేకపోతే బోర్ అయిపోతుంది. ఉదయం లేయాలి, బ్రేక్ఫాస్ట్ సిద్ధపరచుకోవాలి, మళ్ళీ వాళ్ళని పంపించాలి, మళ్ళీ మధ్యాహ్నానికి సిద్ధపరచాలి, మళ్ళీ రాత్రికి సిద్ధపరచాలి. ఈ లైఫ్ అంతా ఎలా ఉంది? ఒకటే విధానంలో ఉంటుండేసరికి ఏమొస్తుంది? ఈ ఒకటే విధానంలో ఉంటూ ఇంచుమించు 2-2.5 సంవత్సరం అయింది. ఇంతకుముందు వాళ్ళు చేసే పనిలో విసుగుదల రాలేదు. వాళ్ళు లేయడం, సముద్రంలో పోవడం, వల లేయడం, పట్టుకోవడం, తెచ్చుకోవడం, ఎండబెట్టుకోవడం, అమ్ముకోవడం, అది రొటీన్ లైఫేగా. విసిగిపోతున్నామా? ఆదివారం కాసేపు కూర్చోవడానికి విసిగిపోతాం, కానీ సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీసులో గొడ్డు చాకరీ చేసేటప్పుడు ఎవడు విసిగిపోడు. ఏమండి? స్తోత్రాలు. ఆఫీసు నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి 2-3 గంటలు ఆఫీస్ వర్క్ చేసి, ఒకళ్ళు నేనే కానీ ఆఫీసులో పని చేసేవాడిని అయితే ఆఫీస్ పని అయ్యా 5 అయిపోయిందండి, మీకు నమస్కారం ఆయన, ఇంటికి పోయి నిద్రపోవాలి ఆయన, ఇంటికి పోయి సినిమా చూడాలి, ఎందుకు నాకు, ఇంటికి పోయిన తర్వాత కూడా ఈ ఆఫీస్ గొడవ ఏంటి? ఆఫీస్ వాడికి ఒక నంబర్ ఇచ్చేసి ఆ నంబర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్ ఆడ పడేసి, ఇక సంఘస్థులు వాళ్ళందరితో బంధువులతో ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చిన నంబర్తోనే కమ్యూనికేట్ అవుతూ ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కొన్ని విషయాల్లో లేనిపోని విధంగా బిజీ అయిపోయి మనల్ని మనమే బిజీ చేసుకొని కదా, ఇది కంటిన్యూగా పనిచేస్తుంది ఈ మిషన్. ఒకరోజు ఏమైపోతుంది? ఇది అరిగిపోద్ది, ఆగిపోయే అవకాశం కూడా ఉంది లేదా? దీనికి అప్పుడప్పుడు నీవు 6 దినములు కష్టపడి పని చేయవలను, 7వ దినము విశ్రాంతి దినము. 6 తర్వాత గ్యాప్. ఎందుకు 6 రోజులు అని చెప్పాడు? మీరు 10 రోజులు పనిచేసిన తర్వాత 11వ రోజు విశ్రాంతి దినము, మీరు 20 రోజులు పనిచేసిన తర్వాత 21వ దినం విశ్రాంతి దినము అని కాదు. చూడండి, దేవుడు చెప్పింది ఎంత శాస్త్రీయంగా ఉందో ఆలోచించాలి. 6 దినములు మనిషి పనిచేసి వాడి ఎనర్జీస్ అంతా పెట్టిన తర్వాత బాడీలోని సెల్స్ మొత్తం కాస్త రిలాక్స్ అయితే బాగుండు. కానీ ఈ 7వ రోజు కూడా మనం రిలాక్స్ కాము. ఈ రిలాక్స్ అన్నప్పుడు మళ్ళీ ఆఫీస్ పని పెట్టుకుంటే రిలాక్సేషన్ కాదు. కంప్లీట్గా ఈ 6 రోజులకి భిన్నమైన ఒక పని పెట్టుకోవాలి. ఏం పని చేయాలి మీరు? ఆ దినము దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నట్లయితే, ఒక చేంజ్ జరిగినట్లయితే, ఈ చేంజ్ కోసమే మిమ్మల్ని మందిరానికి రమ్మనేది. స్తోత్రం, హల్లెలూయా. మిక్సీ బ్లేడ్లు అరిగిపోయినట్లు మీరు అరగకుండా ఉండనట్లు కదా, మీ మీద లోడ్ పడకుండా ఉండనట్లు, మీరు బర్న్ అవుట్ కాకుండా ఉండనట్లు దేవుడు మన దేహాలను గురించి ఆలోచించి 6 రోజులు పనిచేయండి. 6 రోజుల పని దినాలతో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఇప్పటికీ 5 రోజుల పని దినాలు వచ్చేసాయి. చేయలేకున్నారండి. ఎందుకు 6 రోజుల పని దినాల నుంచి 5 రోజుల పని దినాల్లోకి వచ్చారంటే, 6వ రోజు వచ్చేసరికి బండి సరిగా పనిచేయడం, యాక్టివ్నెస్ లేదట. చూసి 5 రోజులకే కుదించేశాడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంకొక 50 సంవత్సరాల్లోపే వారానికి 4 దినాలు పని దినాలు రాబోతున్నాయి. కారణం ఏంటి? మనిషి చేయలేకపోతున్నాడు. చిన్న పని చేయగానే అలసిపోతున్నాడు. మనకు మిషన్లు బోర్డులు వచ్చాయి. రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగాలు కూడా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఒక 100 మంది 200 మంది చేసేటువంటి ఉద్యోగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు చేయబోతున్నాయి. ఇక స్కూల్ టీచర్లకు కూడా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో స్కూల్ టీచర్స్ యొక్క అవసరం ఉండదు, పాస్టర్ల యొక్క అవసరం ఉండదు.
ఒక 100 సంవత్సరాలకి ఇక్కడ ఎవరో సంతోష్ అని ఆయన ఆరంభించి చచ్చిపోయాడండి. తర్వాత ఓ పాస్టర్ ఉన్నాడు, తర్వాత అంతే. తర్వాత ఇప్పుడు రోబో పాస్టర్ వచ్చాడు. ఆయన వచ్చాడు, వాక్యం చెప్పాడు, అయిపోయింది. ఫార్మాలిటీగా మీ అందరికీ వందనాలండి. ఒంగోలులో ఒకరోజు ఒక హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళి బాగుంటుందండి. బాగున్నా లేకపోయినా రోబో సర్వ్ చేస్తానేసరికి నేను వెళ్ళాను. నేను ఎలా ఉంటుందా ఏంటని మేము వచ్చి కూర్చునేసరికి ఓహో ఇదేంద్ర ఇది విచిత్రంగా ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? సార్ ఈ సార్ అని. సరే మనకు కావాల్సినవి చెప్పాము. రోబో వెళ్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్, ఐ విల్ బి బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ రోబో వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ అది నడుచుకుంటూ వచ్చి దిస్ ఈజ్ యువర్ ఆర్డర్ సార్ అని చెప్పి మనకు కావాల్సిన ఆర్డర్స్ తెచ్చిచ్చింది. చూసారా? రాబోయే రోజుల్లో మనుషులు మీకు కనిపించరు, రోబోలే కనిపిస్తాయి. కాబట్టి మనుషులు కరువయ్యే అదృశ్యమయ్యే కాలం రాబోతుంది కనుక ఇప్పుడే ఉన్న మనుషుల్ని ప్రేమించడం ఆరంభించండి. ఇక రాబోయే రోజుల్లో ప్రేమించడానికి ఒక మనిషి కూడా మీకు దొరకడు. మా నాన్న ఉంటే బాగుండేది, మా అమ్మ ఉంటే, నా భార్య ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు మొత్తం భార్యలకు బదులుగా రోబోలు కూడా వచ్చేస్తాయేమో, భర్తలకు బదులుగా. ఇక మనుషులు ఉండరు, మనుషులు ఎక్కడో ఉంటారు అంతవరకే. రోబో భార్య అవుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోబో భర్తలు, ఇప్పుడు ఆల్రెడీ భర్తలు చాలా వరకు రోబోలాగే ఉన్నారు అనుకోండి, ఇది వేరే విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒకరోజు రాబోతుంది. ఈ టెక్నాలజీ ఇవన్నీ అనూహ్యంగా మార్పులు చేర్పులకు గురవుతాయి. దానివల్ల మానవుడు మరో మానవుడిని కలుసుకోవడం కష్టం. దయ్యం ఆంటీ గారిని చూసి ఎన్నో సంవత్సరాలు అయిందండి. రావడం లేదు. ఆమె ప్లేస్లో కూర్చోడానికి ఒక రోబో కూర్చోడానికి, రోబో బిలీవర్స్, రోబో పాస్టరు, ఇలా ఉంటుంది పరిస్థితి. ఇంకొక 50-100 సంవత్సరాలకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు 2030 వరకు మీరు బతికి ఉన్నారా, మీరు అదృష్టవంతులు. 2030 అంటే ఇంకొక 7 సంవత్సరాలు బతికున్నారా మీరు, క్షమించండి, ఇంకొక 5 సంవత్సరాలు బతికున్నారా మీరు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? 2030 నుంచి మనుషులు ఎవరు చనిపోయే అవకాశం లేదు. ఎందుకండి మాట్లాడినోడు పక్కన వచ్చి కూర్చోనోడు ఈడు బతికుంటే ఏం లాభం, సస్తే ఏం లాభం? 2030 తర్వాత ఇమ్మోర్టాలిటీ పెరుగుతుంది, మార్టల్ రేట్స్ తగ్గిపోతాయి. మనిషి తన ఆయుష్ను పెంచుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నాలు, మరణాన్ని జయించడానికి కూడా ప్రయత్నాలు జరగబోతున్నాయి. 2030 తర్వాత ఏదో జరగబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి సాధారణంగా 130 సంవత్సరాలు బతకొచ్చు అంట, 120, 130. కానీ మనిషి 60కో 70కో ముందే చచ్చిపోతున్నాడు. ఒక మనిషి ఇప్పటికీ జపాన్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు 120 సంవత్సరాల పైన బతుకుతున్నారు. మనం 60కి చస్తుంటే వాళ్ళు 120 సంవత్సరాలు ప్రశాంతంగా బతుకుతున్నారు. చూసారా? చెన్నైలో ఒక ఆయన 98 సంవత్సరాలు బతికాడు. మా అన్నగారు వాళ్ళ ఇంటి పక్కన. బయట నుంచి ఎటువంటి ఫుడ్ తినడు, తానే వండుకుంటాడు, తానే పప్పు రుబ్బుకుంటాడు, అన్నీ తానే చేసుకుంటాడు, తాను చేసుకున్నవే తాను తింటాడు. ఇక మిగతావి ఏమి తిండు, బయట నుంచి హోటల్ ఫుడ్ కానీ ఏమి తిండు. ఆ మనిషి 98 సంవత్సరాలు తానే ఆ గార్డెన్లో కావలసిన కూరగాయలు పండించుకుంటాడు, తాను అవే తింటున్నాడు. దీనివల్ల ఆ మనిషి 98 సంవత్సరాలు బతికాడు. మనం అందరం తొందరగా చచ్చిపోతున్నాం. ఇన్స్టెంట్ ఫుడ్లకి, ఫాస్ట్ ఫుడ్లకి మనం అలవాటు పడిపోయాం. మనం తొందరగా చచ్చిపోతుంటే వాడు మిమ్మల్ని బతికిస్తామని వాడు తయారయ్యాడు. 2030 తర్వాత ఖచ్చితంగా మనిషి మరణాన్ని గెలుస్తాడు. ఒక పిల్లి ఏదైనా మింగినా లేదా మనలో ఏదైనా చిప్పు పెట్టినా, మనము చచ్చిపోవాలని కోరుకున్నా, ఒకవేళ నాకు చావాలని ఆశ ఉందని కానీ ఎవరన్నా కానీ చావాలని ఆశ కదా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు అంటారేమో, నో అలా మాట్లాడకూడదండి అని ఇప్పుడు అంటున్నారేమో. రాబోయే రోజుల్లో చావాలని మాట్లాడు పెద్ద జోకేసావు కదయ్యా. నువ్వు చావడం ఏంటయ్యా బాబు, నువ్వు చావవు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మొత్తం ఆదరణ కూడికలు ఉండవు. ఇక ఏమనుంటే జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు ఉంటాయి, మరణదినాలు ఉండవు. ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడికలు రాబోయే రోజులు ఉండవు. ఏమనుంటే ఇప్పుడు జరిగినవి కొన్ని మాత్రమే జరగబోతున్నాయి. తర్వాత
అంతకుముందు బాగుండేది. ఆదరణ కూడికలు పెట్టేవాళ్ళు, ప్లేట్లు ఇచ్చేవాళ్ళు, గ్లాసులు ఇచ్చేవాళ్ళు, బాక్సులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి. ఏం చేస్తాం? ఈ దానికి తోడు ఇప్పుడు బర్త్డేలకి, వెడ్డింగ్ యానివర్సరీలకి ఇక బాక్సులు ఇవ్వాల్సిన పరిస్థితి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు విసిగిపోయారు. విసిగిపోయిన వాళ్ళు ఎవరు లేరా బైబిల్లో? ఏమండి, ఎవరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు? ఏమండి, ఎవరైనా విసిగిపోయిన వాళ్ళు ఒకరి గురించి చెప్పండి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పండి. పేతురు ఎప్పుడు విసిగిపోయాడు? స్తోత్రం. ప్రేమించుచున్నావా? చదవండి ఒక మాట. ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం. 27:46. అంటే భార్య భర్తతో ఇలా ఉంటుంది, బావా అని మాట్లాడుతుంది. ఏం చెప్తుందో చూద్దాం. హేతు కుమార్తెల వలన. ఎవరి వలన? కోడళ్ళ వలన నా ప్రాణము విసిగినది. చాలే అమ్మా. స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే విసిగిపోయింది? చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16:16. న్యాయాధిపతుల గ్రంథము 16:16. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. అంటే విసిగిపోయినోడు ఏం కోరుకుంటాడు ఇప్పుడు? సత్య బాగుండు, నేను ఎందుకు ఇంకా బతుకున్నాను? ఈ పాస్టర్ చేత ఆదివారం పోయి తిట్లు తినించేదానికన్నా సత్య బాగుండే. ప్రాణము విసిగి చావగోరెను. ఎందుకంట? మామూలుగా లేదు, టార్చర్, డైలీ టార్చర్. దెలీలా వలన ప్రతిరోజు నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ పర్స్ ఎక్కడుంది, నీ పిన్ నెంబర్ ఎంత, నీ ఓటీపీలు ఏంటి అని అడుగుతున్నటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో అడిగింది నీ బలం ఎక్కడుంది. నీ గురించి ఎన్నో సీక్రెట్స్ నాకు తెలుసు, కానీ నీ బల రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమె ఏం చేసిందట? అతన్ని తొందర పెట్టుచున్నందున విసిగిపోయాడు. శారీరక బలవంతుడే, శారీరకంగా విసిగిపోలేదు ఆయన, అలసిపోలేదు. మానసికంగా, ఒకవేళ నువ్వు శారీరకంగా బలవంతుడివి కావచ్చు, మానసికంగా బలహీనుడివి, బలహీనురాలివి కావచ్చు. శిష్యులు ఆత్మీయంగా 3.5 సంవత్సరం ఆయన దగ్గర మంచి భోజనం పెట్టాడు ప్రభు. తిని స్ట్రాంగ్గా ఉన్నారు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ దే వర్ మెంటల్లీ ఫెయింటెడ్. మానసికంగా విసిగిపోయి అలసిపోయి, వద్దురా బాబు చస్తే బాగుండు కదా. రిబ్కా విసిగిపోయింది. రిబ్కా కోడళ్ళ ద్వారా విసిగిపోయింది. సంసోను భార్య ద్వారా విసిగిపోయాడు. మనం ఎవరో ఒకరి ద్వారా విసిగిపోతాం. వాడు ఊరినే విసిగిస్తున్నాడండి. విసిగించున్నోడు ఎవడు చెప్పండి? మనల్ని ఎవడో ఒకడు విసిగిస్తూనే ఉంటాడు. మరి ఏదో విసుగుతారు. కానీ వీళ్ళని విసిగించిన పరిస్థితి ఏంటి? అది నాకు అర్థం కావడం లేదు. విశ్వాసమునకు కర్తను వాళ్ళతో కలిగి ఉన్నారు, కానీ ఎందుకో మరి వాళ్ళు విసిగిపోయారు. విసుగు విశ్వాసం రెండు ఒకే చోట కలిసి కాపురం ఉండలేవు. విసుగుంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉండదు విసుగు ఉండదు. విసిగిపోయినోడు విశ్వాసము ఆవిరైపోతుంది. లేదంటే నా ప్రభు నాకున్నాడు, నాకు సాయం చేస్తాడు, ఇదేందండి ఈ సమస్యలు అని విసుగుదలన మీద విజయాన్ని సాధించగలడు కదా. విశ్వసించువాడు కలవరపడ్డు. అంటే మన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది ఆలోచించండి. కలవరపడని విధంగా, కదలని విధంగా, కరగని విధంగా స్ట్రాంగ్గా ఒక బండరాయిలాగా నిలిచేటువంటి విశ్వాసం మనకు కావాలి. ఇంకా ఎన్నైనా రానివ్వండి, నో ప్రాబ్లం, డోంట్ వరీ. నేను వర్రీ కానండి, ఐ విల్ నెవర్ వర్రీ. నేను వీటి గురించి ఆలోచించడం లేదు. మనకు ఒక మనసు ఒకటి ఉంది, దానివల్ల ఆలోచిస్తుంటాం. ఒకటే ఆలోచనలు, మనకు నిద్ర పట్టదు. ఆలోచించి ఎప్పుడో 3 గంటలకు పండుకున్నానండి, 4 గంటలకు పండుకున్నానండి అని అంటున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని వారికి ఒక ఉపమానం చెప్పారు. సరే, ఉపమానం చెప్పంగానే విసుగుదల తగ్గిందే?
విసుగక నిత్యము ప్రార్థించాలి అని చెప్పాడు. గెత్సెమనే తోటలో నిద్రపోయారు. మానవ జీవితంలో విసుగుదల వస్తుంది. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టెను అని ఒక సందర్భంలో భక్తుడైనటువంటి యోబు అన్నాడు. మన జీవితాల్లో ఏదో సందర్భంలో కదా చస్తే బాగుండాలని అనుకోలేదు ఎప్పుడైనా మనం. ఇటువంటి పిల్లకాయలు పుట్టకపోతే అదొక బాధ, గొడ్రాలు అంటారని నిందేస్తారని అదొక బాధ. పుట్టారనుకోండి, దరిద్ర పిల్లకాయలు పుట్టారనుకోండి, ఛీ ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టారు, సస్తే బాగుండు, వీళ్ళు చావడం ఎందుకు, నేనే సస్తే బాగుండు అనుకోలేదా? మన బిడ్డలను బట్టి విసిగిపోయిన సందర్భాలు లేవా? ఈ సంసారపు ఏమంటారు, ఈ సాగరంలో ఈదలేక అల్లాడిపోతుంటే కదా నేను స్తోత్రం మళ్ళీ పెళ్లి చేసుకొని సంసార జీవితంలో దిగాలనుకోవడం అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కానీ పిల్లగానే మీరు ధన్యులండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మ్యారేజ్ గురించి ఎవరో ఒక ఆయన అన్నాడు, అది పబ్లిక్ టాయిలెట్ లాంటిదంట. లోపలికి వెళ్ళినోడు బయటికి రావాలనుకుంటాడు, బయట ఉన్నోడు లోపలికి వెళ్ళాలనుకుంటాడు కదా. మ్యారేజ్ కూడా ఇంచుమించు ఇలాగ ఉంటుంది. మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి అబ్బాయిని చేసుకున్నప్పుడు లైఫ్ అద్భుతం అంటే ఎన్నో కోటలు కట్టుకుంటాం. ఈ కోటలన్నీ ఒకరోజు పేక మేడల్లాగా కూలిపోతాయి. మనం అనుకున్నట్టుగా ఉండదు లైఫ్. జీవితం మనం అనుకున్నట్టుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడు దేవుడు నిర్ణయించిన ప్రకారమే ఉంటుంది. దీన్ని మనం మర్చిపోయి మనకు ఒక అందమైన జీవితాన్ని ఊహించుకుంటాం. అలా ఊహించుకోవడంలోనే మన పరాజయం ఉంది. దేవుడు నాకు నా ముందర ఏది పెట్టినా నేను తీసుకుంటానంటే ఐఎమ్ రెడీ. సింహాన్ని నాకు ఇచ్చేసి ఈమె నీ భార్య ఏమో చేసుకో అన్నాడు అనుకోండి, తప్పదు కాదా. ఒక ఏనుగో లేకపోతే తాసుబావు లాంటి ఒక భర్తనిచ్చి ఈయన నీ భర్త అంటే ఇంక తప్పదు. ఇక ప్రభు ఏది ఇచ్చినా మనం దాన్ని కోరుకునే స్థాయిలో ఉండాలి, కానీ దాన్ని తిరస్కరించే స్థాయిలో ఉండకూడదు. దే బాబు నీకు ఒక సలహా ఇస్తాను అని దేవుని దూత సలహా ఇచ్చాడు. నీ ముందు 2 చాయిస్ ఉన్నాయి, పర్వతానికి వెళ్తావా, సోయరుకి వెళ్తావా. ఆయన అన్నాడు, నేను పర్వతానికి పోలేనండి, సోయరుకి వెళ్తాను. నేను అక్కడ దాకా వెళ్ళలేను. ఈ వయసులో నీకేంటి, ఈ వయసులో పడింది, నీకు ఆరోగ్యం ఇస్తాను కదా, నీకు ఆ స్థలం నిర్ణయించిన వాడు నీకు ఆరోగ్యం ఇచ్చి నేను అక్కడ చేరుస్తాడు కదా, నీకు బిడ్డని ఇస్తానని వాగ్దానం చేసినవాడు నీకు బలాన్ని ఇస్తాడు కదా, యవన బలాన్ని నీకు మళ్ళీ రిన్యూ చేస్తాడు కదా, నువ్వెందుకు దాని గురించి ఆలోచించడం. సరే నువ్వు బిడ్డనిస్తాను వాగ్దానం చేసావు, సరే ముసలితనం వచ్చింది, పాక్షికంగా మృతుండైపోయాను నేను, ఇప్పుడు నేనేం చేయగలను. స్త్రీ ధర్మము అన్నది ఉన్నట్లుగా పురుష ధర్మం అనేది లేదు కాబట్టి అబ్రహాము సాగిలపడి నవ్వాడు. సారమ్మ మాత్రం ఆ గుడారపు తెరల చాటున ముసి నవ్వుల్లో కానీ ముసలి ధర్మం ఏమంటారు, మెనోపాస్ వచ్చేసింది, నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు, ఇక అవకాశం లేదు, ఇంపాసిబుల్ అన్న చోటే దేవుడికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. నీ అసాధ్యాల దగ్గర దేవునికి ఒక సాధ్యత ఉంటుంది కాదా. నీ పని నేను చేయగలనండి, దేవుడు అవసరం లేదండి, వాళ్ళు అవసరం లేదండి, నేను ఒక్కడిని చేసుకోగలను అన్న చోట దేవుడికి అక్కడ స్థానం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వారు విసుగక ఎందుకు విసిగిపోయారు, విసిగిపోవడానికి కారణం ఏంటి? చాలాసార్లు మన జీవితంలో కూడా ఆ శిష్యుల్లాగే మనం ఉంటాం. 12 మంది శిష్యులు విసిగిపోయారు. మాలో నుంచి విసుగుదల తొలగించమని ఏమాత్రం ప్రార్థించలేదు వాళ్ళు. ఓ సందర్భంలో వాళ్ళు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు. విసిగిపోయిన వాడు ఇంకేమనుకుంటాడు, బుద్ధి జీవితం అనుకుంటాడు. విసిగి చావగోరెను. నువ్వు మంచోడివేనయ్యా, ఆడు చిన్నోడు కూడా మంచోడే, యాకోబు మంచోడు, వీడు ఏసావు అనేవాడే తలనొప్పి, పెద్దోడితో తలనొప్పి. వాడు కావాలని నన్ను ఇసిగించడం కోసం ఒకరిని కాదు 2-3 పెళ్లి చేసేసుకున్నాడు. అదిగాక హేతు కుమార్తెలను చేసుకున్నాడు. ఇంకా నాకు ఎక్కడుంది, నా బతుకు ఇలా తయారైపోయిందని బాధపడుతున్న పరిస్థితి. దేవుడు అనుమతించని వ్యక్తులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మన జీవితంలో విసుగు వస్తుంది. నీ జీవితం ఒక వినోదంగా సంతోషంగా మారాలంతవరకు, కానీ విసిగిపోయిందిగా మారకూడదు. బోర్ ఎప్పుడు కొట్టకూడదు, ఎప్పుడు ఎంగేజ్ అయి ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను ఇంతకుముందు పోయిన వారం అంతకుముందు వారం కూడా లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. అది సండే సెలబ్రేషన్ కాదు, ఇట్స్ ఎవ్రీ డే సెలబ్రేషన్. మనం దీంట్లో విసిగిపోకూడదు.
ఈ పనిలో ఒక ఎంజాయ్మెంట్, నేను చేసేటువంటి పనిలో నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఎంజాయ్మెంట్ ఉన్నంత కాలం దాంట్లో నేను ఎప్పుడు విసిగిపోను. ఆ పని ఎప్పుడు చేయమన్నా చేస్తాను నేను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు, తన రాకడ గురించి వాటిని మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుడి దినాలంటే బాబు ఈ రోజులు ఎలాగున్నాయో తెలుసా? ఎలాగున్నాయి? ఈ రోజులు 2 విధాలుగా ఉన్నాయని చెప్పాడు ప్రభు. ఒకటి నోవహు దినముల్లాగా ఉన్నాయి, 2 లోతు దినాల్లాగా ఉన్నాయి. ఏం జరిగింది లోతు దినాల్లో, నోవహు దినాల్లో? వాళ్ళ మధ్యలో కొన్ని 500-600 సంవత్సరాల పైన తేడా ఉండొచ్చు, కానీ ఇంచుమించు ఒకటే. జలప్రళయం వచ్చింది, ఇప్పుడు అగ్నివర్షం కురిసింది, తేడా ఏం లేదు. దానికి ముందు, ప్రళయానికి ముందు ప్రజల పరిస్థితి తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ 500-600 సంవత్సరాలు అయినా కానీ ప్రజల యొక్క మనోభావాలు మారలేదు. దేవుడు ఉగ్రత కురిపించడం అనేది విధానం మారింది, కానీ ప్రజల యొక్క మనోభావాలు మారాయా? నోవహు కాలంలో తింటూ తాగుతున్నారు, లోతు దినాల్లో కూడా తింటూ తాగుతూ ఉన్నారు కదా. ఆ రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకునేవాడు నోవహు దినాల్లో, కానీ లోతు దినాల్లో మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. విచిత్రమైన పరిస్థితి చూడండి. ఒక 500-600 సంవత్సరాల కాలంలో నోవహు అనేటువంటి వ్యక్తి ఆదాము మొదలుకొని 10వ వాడు, లోతు అనేటువంటి వ్యక్తి అబ్రహాము యొక్క సమకాలికుడు కనుక ఆదాము మొదలుకొని 20వ వాడు. వీళ్ళిద్దరి మధ్యలో 10 తరాలు, 10 జనరేషన్ గ్యాప్ ఉన్నంతవరకే. ఈ 10 జనరేషన్స్ యొక్క ఆలోచన విధానం, మైండ్ సెట్ సేమ్గా ఉంది. దేవుని స్తోత్రం. కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. శిష్యుల యొక్క 4 రకాల విసుగుదల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను నేను. వాళ్ళు 4 రకాలుగా విసిగిపోయారు. ఒక్క విసుగుదలను భరించడమే కష్టంగా ఉంటే, వివరించడమే కష్టంగా ఉంటే, ఏకంగా 4 రకాల విసుగుదల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నంబర్ 1 ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం అంటే మనకు కష్టమే, కానీ మనుషులతో సహవాసం అనుకోండి, గంటల తరబడి ఫోన్లు, ఈ ఆన్లైన్ చెత్తా చెదారం అంతా వచ్చేసింది. ఆన్లైన్లో ఉన్నటువంటి చెత్తా చెదారం, యూట్యూబ్లో ఉన్నంత చెత్తా చెదారం మన నెల్లూరు NMC చెత్త కుండీల్లో కూడా కనిపించదేమో అనిపిస్తుంది నాకు. ఎంత చెత్త అంతా ఎక్కడుందంటే దీంట్లో ఉంది. ప్రతివాడు ఆన్లైన్ చర్చ్ అటెండ్ అవుతున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడంటే సచ్చినట్టు పాస్టర్ ముందు కూర్చోవాలి, చర్చిలో కూర్చోవాలి. ఇక్కడ జూమ్ ఆన్ చేసేసి వాడు బయట తిరిగి మనకు వచ్చే వాయిసెస్ అని మ్యూట్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి పనులు చేసుకుంటే లాస్ట్లో మధ్యలో ఉన్నాము అన్నట్టుగా లైవ్గా ఉన్న హల్లెలూయా స్తోత్రం, మధ్యలో ఆ లైవ్ చాట్లో ఒక చిన్న మెసేజ్, ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం అంటే, అమ్మో ఇవి ఎక్కడ కుదరదు కదా. చూసారా, ఆన్లైన్ అనేటువంటి దానికి ప్రజలు అలవాటు పడిపోతున్నారు. ఇక రాబోయే రోజులు ఆన్లైన్ ఉండదు, ఆఫ్లైన్ ఉండదు, అది వేరే విషయాలండి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు విసిగిపోయారు స్నేహం చేయడంలో, సృష్టికర్తతో స్నేహం చేయడంలో. ప్రార్థన అంటే సంపాదించుకోవడం కాదు, ప్రార్థన అంటే చాలా వరకు పోగొట్టుకోవడమే. ప్రార్థన అంటే ఒక పరిచయాన్ని పెంచుకొని, పరిచయాన్ని ప్రణయంగా మార్చుకోవడం, అది ప్రార్థన. పరిచయమే ఇవ్వాలి, ప్రణయంగా మారాలి, ప్రభువుతో ప్రణయంగా మారాలి. కానీ ఇప్పుడు ప్రార్థన అనేది ఉందంటే ప్రభువుతో ప్రళయంగా మారిపోయింది. ప్రణయం అంటే లవ్. నేను కూర్చొని నా ప్రభుతో మాట్లాడుతున్నాను, చెప్పగలమా? 2 minutes ఉంటా, నీకు 2 minutes టైం అని చెప్తామా? ఇష్టమైన వ్యక్తితో గడిపేటప్పుడు ఒక గంట గడిపిన, అరే అప్పుడే గంట అయిందా అని అనిపిస్తుంది. ఇష్టం లేని వ్యక్తితో 2 నిమిషాలు గడిపినా 2 గంటలాగా అనిపిస్తుంది. ఈ మనిషి ఎప్పుడు తొందరగా పోతే బాగుంటుంది, ఇంకా కూర్చొని ఉందేంటి అని అనుకుంటాం కదా. ఒకటి, వాళ్ళు స్నేహంలో, సహవాసంలో, ప్రభు యొక్క స్నేహంలో. ప్రార్థన అంటే నా అవసరతలు చెప్పుకొని సంపాదించుకోవడం కాదు. స్నేహం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సంపాదించుకోగలవు, పోగొట్టుకోగలవు. కొన్నిసార్లు స్నేహంలో ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి పొందడం ఉంటుంది, అదే సమయంలో మనం పెట్టడం ఉంటుంది, ఉండదా? లాస్ట్ టైం నువ్వు నాకు హోటల్ బిల్ పే చేసావు, ఈసారి నేను పే చేస్తా. లేదు అదేం కుదరదు, ప్రతిసారి నువ్వే బిల్లు పే చేయాలంటే అది స్నేహమేనా? పోయినసారి పెట్టావు, డోంట్ వరీ. ఇద్దరు స్నేహితులు
అని గొడవ. వాడు అంటాడు ఎవరో ఒకరు ఇయ్యండి ఆ బాబు అని. కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నేను అక్కడక్కడ బిల్లు పే చేస్తాను, సార్ మీరు ఎందుకు ఇచ్చారు సార్, ఇస్తారా మీరు, బిల్లు క్యాన్సిల్ చేస్తాను నేను, మళ్ళీ డబ్బులు తీసుకుంటాను మీరు కట్టేమైతే పర్లేదు రండి సార్ ఈసారికి. ఎంత తెలివితేటలో మన వాళ్ళకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటల యొక్క ఉద్దేశం జాగ్రత్తగా ఆలోచించండి. మనుషుల స్నేహంతో, మోసం చేసే మనుషుల స్నేహంతో మనం విసిగిపోవడం లేదు. మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవునితో స్నేహంలో విసిగిపోతున్నాం కదా? విసిగిపోవడం లేదా? గంట సేపు ఫోన్లో మాట్లాడతాం ఫ్రెండ్తో, 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి 10 నిమిషాలు 2-3 సార్లు చూస్తాం. 7:30, ఓహో 8 నిమిషాలు, టైం గడవదు. షాపింగ్లో ఎంతసేపు అయినా గడుపుతాం, కానీ దేవునితో గడపడంలో చూసారా? నా మాటల యొక్క ఉద్దేశం, 69 మంది అవతల ఉన్నారు, ఎబ్బోకురేవు అవతల, ఒక్క మనిషి యువతలు ఉన్నాడు. ఈ 69లో ఒకడన్నా తెగించి మమ్మల్ని ఏరు దాటించినోడు, మమ్మల్ని వాగు దాటించినోడు ఎక్కడున్నాడు? అతను రాడా? కదా? రే నాన్న పెద్దోడా, రే ఎవరో ఒకరు పోయిస్తారంటారా, డాడీ ఎక్కడున్నాడు కొనుక్కొని రండి. మీరు ఎలా వచ్చారో అదే దారిలో వెళితే డాడీ అక్కడ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళలో 69 మందిలో ఎవడో ఒకడు కానీ తిరిగి వెళ్ళింటే ఒక గొప్ప సాక్ష్యం 68 మందికి చెప్పిండేవాడు. మనందరము ఫుల్లుగా తిని నిద్రపోతే డాడీ రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్న రాత్రి ఎలాగున్నారో ఈరోజు తర్వాత రోజు ఉదయం కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. యాకోబు అలా లేడు. ప్రార్థించిన వాడు మారాడు, ప్రార్థన లేక పవలించిన వాడు అలాగే పదిలంగా ఉన్నాడు. ప్రార్థించిన వాడు మారలేదా? ఏం మారింది? నడక మారింది, పేరు మారింది. అబ్బో అంతేనా? గుండెలో గూడు కట్టుకున్న భయం పోయింది. వాళ్ళందరికీ ఏదో భవిష్యత్తును గురించిన భయం, ఇతనికి సమీప భవిష్యత్తును గురించిన భయం, వాళ్ళకి దూరపు భవిష్యత్తు గురించిన భయం. రేపేమి దొరుకుతుందని టెన్షన్ కొంతమంది అయితే, నెక్స్ట్ ఇయర్ ఎలాగా అనేది కొంతమంది ఆలోచిస్తారు. ఒరే నెక్స్ట్ ఇయర్ సంగతి ఎలా ఉంది? నేను ఈరోజు రాత్రి గురించి ఆలోచిస్తున్నాను. నేను ఈ ప్రసంగిస్తున్న నేను ప్రసంగం ముగించగలనా లేదా అని నేను ఆలోచిస్తుంటే, మీరు మధ్యాహ్నం ఇంటికి పోయి ఏం వండుకోవాలని ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయలేను కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్యారంటీ లేదు. 69 మందికి ఈ మనిషికి 69 మంది కావాలి. ఈ 69 మంది సురక్షితంగా ఉండాలని యాకోబు కోరుకున్నాడు. కానీ యాకోబు సురక్షితంగా ఉండాలి అని ఈ 69 మంది కోరుకోలేదు. మనం ఎంతోమందిని ప్రేమిస్తాం, ఎవడు మనల్ని ప్రేమించడు. ఏమంటే అంతేనా? ఒక ఇంట్లో ఒక తండ్రి అందరినీ ప్రేమిస్తాడు, కానీ తండ్రిని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. ఫాదర్స్ డే అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. తల్లి అందరినీ ప్రేమిస్తే అందరి కోసం ఏదో చేస్తే, తల్లిని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. చూసారా? మనం ప్రేమిస్తాం, కానీ మనం పంచినంత ప్రేమ మనకు తిరిగి దొరక్కపోవడం విచారకరం కాదా? దొరుకుతుందా నిజంగా ఈ లోకంలో ప్రేమ? మనం ఏదో ప్రేమ అనుకుంటున్నాం. యవనస్తుల మధ్యలో ఉండే అసలు ప్రేమే కాదు అసలు అని అడిగితే. వాటిని ప్రేమ వివాహాలు అని మాత్రం దయచేసి పిలవద్దు. వాటిని ప్రేతాల వివాహం అనాలి. ఇది ప్రేమ వివాహం కాదు. ప్రేమ వివాహం అంటే ఎప్పుడంటే ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేది, అది నిజమైన ప్రేమ కాదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఈదూరి మరియమ్మ ఆంటీ గారి వాళ్ళ నాన్నగారు 90 సంవత్సరాల వయసులో వాళ్ళ పెద్ద కుమార్తె దగ్గరికి భోజనానికి వచ్చాడు. నానా తిన్నానా అని చెప్పేసి పెద్ద కుమార్తె వడ్డించింది. కానీ ఈ మనిషి గడ్డం కంచి పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం నానా ఏంటి అంటే, ఆ పిల్ల తినిందో లేదో మరి. ఏ పిల్ల? ఈ రోజుల్లో కుర్రోళ్ళు పోయి హోటల్కి పోయి ఎక్కడైనా పోయి తిన్నారు. ముందు ఆమె ఎక్కడో తింటదిలేండి సార్, ఆమె గురించి మనకెందుకు? భార్య గురించి ఆలోచించే భర్త ఉన్నాడు, నా భార్య తినిందా లేదా అని టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారా? ఎవరు మరి? ఆమె తింటదిలేని తినకుండా సార్. ఆ వయసులో కూడా మనిషి అంటున్నాడు, ఆ పిల్ల తినిందో లేదో మరి. ఇది కదా ప్రేమ? ఇదండి రియల్ లవ్. రియల్ లవ్ 60 తర్వాత. అమెరికా దేశంలో చెప్పే మాట, లైఫ్ బిగిన్స్ అట్ 60. జీవితం 60 దగ్గర ఆరంభం అవుతుందట. మనం ఏమనుకుంటాం? వీ విల్ డై అట్ 60 అని మనం అనుకుంటాం. వాడంటే లైఫ్ స్టార్ట్స్ అట్ 60. 60 దగ్గర జీవితం ఆరంభం అవుతుంది. అంటే మన జీవితాలు ఇంకా ఆరంభం కాలేదు. నా జీవితం కూడా కొన్ని రోజులుగా ఆరంభం అవుతుంది. దేవుని స్తోత్రం.
అందరూ 80కి రిటైర్ అవుతుంటే మోసెస్ గారిని దేవుడు అప్పుడే జాబ్లో అపాయింట్ చేశాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అప్పుడు అపాయింట్ చేసింది? యవన కాలంలో 40 సంవత్సరాలు అప్పుడు అపాయింట్ చేయాల్సిన దేవుడు 80 సంవత్సరాలు అప్పుడు అపాయింట్ చేశాడు. ఏం చేస్తాడు 80 సంవత్సరాల వయసులో? చేశాడా? అద్భుతమైన పని చేశాడు. దేవుడు చేయించాడు. 40 సంవత్సరాల వయసులో నువ్వు చేయగలవు, 80 సంవత్సరాల వయసులో నువ్వు చేయలేవు. దేవుడు నీ చేత చేయిస్తాడు. నీ చేత దేవుడు చేయిస్తే దేవునికి మహిమ కలుగుతుంది, నువ్వు దేవునికి మహిమ అర్పించగలవు. లేకపోతే నువ్వే చేసావు, నేను ఇంత పని చేశాను, 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నట్టు 30 ఇయర్స్ మినిస్ట్రీ అండి అని గర్వంగా మనం చెప్పుకుంటాం. ఒకటి, నా ప్రసంగాలు మీకు తెలుసు, నేను నత్తోడిని, నా ప్రసంగం మీకు ఎవరికి అర్థం కాదని నాకు తెలుసు, అయినా ఏదో చెప్పాను. అహరోను పాస్టర్ అయితే ప్రసంగం ఎరగదేస్తాడు, కానీ మనకు అది కాదు. అయినా దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చేత బలంగా వాడబడుతున్న దైవజనుడు అది ఇదని అక్కడక్కడ డబ్బాలు కొట్టుకుంటుంటారు కొంతమంది. అది నాకు అర్థం కాదు. మరి నాయన, ఒక గాడిదని, ఒక కాకిని, ఒక సొర చెట్టుని, ఒక పురుగును వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా? ఈ మాత్రం దేనికి ఎందుకు నువ్వు డబ్బాలు కొట్టుకోవడం? ప్రపంచంలో అంతర్జాతీయంగా నానా దేశాల్లో వాడబడుతున్నటువంటి దైవజనుడు అని ఎందుకు డబ్బాలు ఎక్కువైపోయినాయి మన వేదికల మీద. ఈ డబ్బాలనే నమ్ముతారు మన ప్రజలు, డబ్బా ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించాల్సిన మాట ఒకటి, వాళ్ళు స్నేహంలో, సహవాసంలో ప్రభుతో ఎప్పుడు గుర్తుపెట్టారు. ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఎ రొమాన్స్, డివైన్ రొమాన్స్. ప్రార్థన అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రణయం. అది ప్రణయం పెరిగిందనుకోండి, నెక్స్ట్ స్టెప్ పరిణయం. అంతేనండి. ముందు పరిచయం, తర్వాత ప్రణయం. ప్రణయం నుంచి ఎక్కడికి వెళ్తుంది? పరిణయం. అంతేగా. పరిణయం అంటే ఏంటి? పెళ్ళి. పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? ఆ మనోళ్ళకి ముక్కు మొహం తెలియని వాడు పోయి పెళ్లి చేసుకుంటారు, సమస్యలు వస్తాయి. వాళ్ళ గురించి అబ్బో చాలా మంచివాడని, బాగా చూసుకుంటాను, వీళ్ళే చెప్తున్నారు. ఒట్టితే అదంతా డూపు. అమెరికా దేశంలో అలా కాదు. అతను ఎవరో తెలియకుండా ఎలా చేసుకోవాలి? అతనితో కొంతకాలం సహజీవనం చేసి, డేటింగ్లు చేసి, తర్వాత ఒక ఆమెతో 12 సంవత్సరాలు డేటింగ్ చేసి తర్వాత అర్థమైపోయి వద్దనుకున్నారట పెళ్ళి. 12 సంవత్సరాలకు కానీ ఆమె ఏంటో నాకు అర్థం కాలేదండి. సిగ్గులేదంటే మీకు 12 సంవత్సరాలు డేటింగ్ చేస్తారు మీరు? మా ఇండియాలో అలా కాదు, 12 రోజులు డేటింగ్ చేస్తారు. 12 సంవత్సరాలు డేటింగ్ చేశారట. తర్వాత ఫైనల్లీ వి డిసైడెడ్ వాట్, మ్యారేజ్? నో మ్యారేజ్. అది మేము డిసైడ్ చేసుకుంది. ఐ విల్ సెర్చ్ ఫర్ అనదర్ లేడీ. ఇంకొక ఆమె కోసం చూసుకుంటాను. ఆమె ఏం చేస్తానని అడిగాను. ఆమె కూడా అదే పనిలో ఉంది. దేవుని స్తోత్రం. ఇలా 12 సంవత్సరాలు కలిసి డేటింగ్ చేసిన వాళ్ళు ఓ సందర్భంలో మనం కలిసి హోటల్లో భోజనం చేద్దాం అనుకున్నారట. అవును, ఎస్. నువ్వు ఎలా వస్తావు? ఐఎమ్ కమింగ్ విత్ మై న్యూ గర్ల్ ఫ్రెండ్ అన్నాడట. ఓ థ్యాంక్ యూ, వెల్కమ్. ఏమని అడిగితే ఐఎమ్ కమింగ్ విత్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు నలుగురు కలుసుకొని భోజనం చేశారట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి స్టోరీ. సరే, వీటిలోకి మనం వెళ్ళలేదులేండి. ప్రభుతో ఉన్నటువంటి పరిచయము అది ప్రణయంగా మారి, అది పరిణయంగా మారి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వారిద్దరూ ఒకటైపోతారు. వారిద్దరి ద్వారా కొంతమంది వస్తారు. వారిద్దరూ ఆశీర్వదించబడతారు. పరలోకంలో ప్రణయం తర్వాత పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు. భౌతికంగా నేను మాట్లాడడం లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, నంబర్ 1, స్నేహములో విసిగిపోయినటువంటి శిష్యులు. అంటే తన ప్రభు రోజు ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతయు. వీళ్ళందరూ నిద్రపోతున్నారు, కానీ ఆయన మెలకువగా ఉన్నాడు. గెత్సెమనే తోటలో కూడా ఆయన మెలకువగా ఉన్నాడు, వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయినటువంటి ప్రభువుకి నిద్రపోయిన శిష్యులకి తేడా ఏంటి? శోధనలు వచ్చినప్పుడేమో నిద్రపోయిన శిష్యులు కత్తి తీశాడు ఒకడు. ప్రభు స్వస్థత హస్తాన్ని చాపాడు. చెవి నరికిన వాడి చెవి అతికించాడు. ప్రార్థన చేసేవాడిలో ప్రేమ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాడి పరివర్తన మారిపోతుంది. వాళ్ళలో ఒక పరివర్తన జరుగుతుంది. వాడి ప్రవర్తనలో పరివర్తన జరుగుతుంది. మనం ఆయనతో గడిపి ఎలా మారుతాం? ఆయనలాగా మారుతాం. అంతే కదా. యేసు ప్రభు కొండ మీదకి వచ్చాడు. కొండ మీదకి వచ్చి శిష్యులలాగా మారాడని కాదు, ఆయన వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. స్తోత్రం, హల్లెలూయా.
శిష్యుల ముఖాలు అలాగే వాడిపోయినట్టుగా ఉన్నాయి, కానీ ఆయన ముఖం ఏమైపోయిందట? ప్రార్థించే వాని జీవితము బ్రైట్గా మారుతుంది, ప్రార్థించని వాడి జీవితము లైట్గా మారిపోద్ది. అంతే, నో బ్రైట్నెస్. ఏదో చేస్తున్నాం కదండి. ఒకటి, వాళ్ళు స్నేహంలో విసిగిపోయారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ వచనం, ఇదే అధ్యాయం 15వ వచనం. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఏందట? శిష్యులకి ఏమైంది? దేనికి గద్దించడం? దేవుని స్తోత్రం. ఆయన ఎదురు తీసుకొస్తే వీళ్ళు గద్దించడం ఏంటి? మీ దగ్గరికి తీసుకొస్తే మీరు గద్దించవచ్చు, కానీ నా దగ్గర రావు దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే యేసు ప్రభు దానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా ఇప్పుడైనా అప్పుడైనా ఆయన ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ ఈ పిఏలు ఉంటారు చూసారా, ఈ పూజారులు, వీళ్ళతో తలనొప్పి, ఈ మీడియేటర్లతో తలనొప్పి. పెద్ద ఆయనతో తలనొప్పి లేదు, కానీ మీడియేటర్లైన పాస్టర్లతో తలనొప్పి. ఏమన్నా అంతేగా? పెద్ద ఆయన ఏమి డిమాండ్లు చేయడు, దశంభాగం వేయండి, కానుక ఇవ్వండి, ఏమన్నా డిమాండ్ చేస్తాడా? డిమాండ్ చేసేదేవుడు మా బోటి మీడియేటర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళతో తలనొప్పి. ఏమండి? ప్రభు గద్దించలేదు, శిష్యులు గద్దించారు. ఎందుకు గద్దించారంటే ఏమని అర్థం? సంతోషంగా గద్దించారనే. ఏదమ్మా ఏంటిది, మా మినిస్ట్రీ ఏమనుకుంటున్నారు? మా మినిస్ట్రీ గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారా ఏంటి? మాకు అసలు రెస్ట్ ఉండబడలేదా? ఒక పాస్టర్ గారు కోపగించుకొని విసిగిపోయి ఒక అరగంట తిట్టాడు విశ్వాసుల్ని. ఏందమ్మా మీరు ఏమనుకుంటున్నారు మా గురించి? నిద్రపోయే టైంలో వచ్చి తలుపు తట్టి ప్రార్థన చేయమంటారు ఏంది? మేము మనుషులు మా పశువులమని అరగంట తిడితే విశ్వాసులు ఎవరు పలకలేదు. విసిగిపోయాడు పాపం ఆయన. పాపం ఆయన కూడా మనిషేగా. ఊరిని నిద్రపోని తలుపుకి వెళ్తే, సార్ అయ్యగారు తలుపు పెడితే ప్రార్థన చేయండి అంటే ఆయనకి ఎలా ఉంటుంది? విసుగు కదా? విసిగిపోయాడు ఆ మనిషి. చూసారా? శిష్యులు కూడా విసిగిపోయారు. ఏంటి మా బోధకుడికి కొద్దిగా రెస్ట్ లేదా? రెస్ట్ తీసుకోకూడదు ఆయన? అసలు సరే, పెద్దోళ్ళు వచ్చారు, ఆడోళ్ళు వచ్చారు, రోగులు వచ్చారు, ఇప్పుడేంటి పిల్లలు తీసుకో? సండే స్కూల్ మినిస్ట్రీ ఏంటి ఇది కదా? కోపగించుకోలేదా? గద్దించలేదా? వాళ్ళు విసిగిపోయారు. వాళ్ళు ఆ పని కోసమే పిలువబడ్డారు. శిశువులకి జబ్బులు రావా? అసలు వాళ్ళని ఎందుకు పంపించాడు? రోగములను బాగు చేయుటకును, దెయ్యములు వెళ్ళగొట్టుటకును, సువార్తను ప్రకటించుటకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? చిన్నపిల్లలకి జబ్బులు రావండి, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగు కాలేదు, ప్రభు దగ్గర తీసుకొని పోయారు, ప్రభు బాగు చేస్తాడు. ఒక అమ్మాయికి దెయ్యం పట్టలేదా? ఎవరి చిన్న అమ్మాయికి దెయ్యం పడితే వాళ్ళ అమ్మ రాలేదా? అంటే శిశువులకి, చిన్నపిల్లలకి ఇటువంటి అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నాయి. అటువంటిది వాళ్ళేదో వాళ్ళ అవసరత నిమిత్తం, వాళ్ళ అవసరతలు మనుషులు ఎవరు తీర్చలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే శిష్యులు ఏం చేశారు? ఇక్కడ వెళ్ళండి మళ్ళీ, ఏంది మీరు వేళకి వచ్చేది ఏంటి మీరు అని. ఒక సందర్భంలో శిష్యులకు భోజనం చేయడానికి కూడా టైం దొరకలేదంట. యేసుప్రభు అన్నా కొద్దిగా భోజనం చేయండి మీరు అని అన్నాడట. ఎందుకు చెప్తున్నానంటే, రెండో విషయం, వారు సేవలో విసిగిపోయారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తే మనం ఏమైపోతాం? విసిగిపోతాం. వద్దురా నాయన, ఈ సేవ వద్దు, ఈ జాబ్ వద్దు, రిజైన్ చేసి పడేద్దాం ఈ దరిద్రం అని అనుకోవా? వీళ్ళు అలాగే 3 సంవత్సరాలుగా విశ్రాంతి లేదు, కుటుంబాలకు దూరం అయిపోయారు, భార్యాబిడ్డలకు దూరం అయిపోయారు, అందరికీ దూరం అయిపోయారు, తండ్రికి దూరం అయిపోయారు, వృత్తికి దూరం అయిపోయారు. ఇంకా ఆయన పెడితే తినాలి, ఆయన వెనకాల తిరగాలి తప్ప వేరే ఆప్షన్స్ లేవు వాళ్ళకి. ఈ 3.5 సంవత్సరాల్లో వారానికి ఒక రోజు సెలవు లేదు, నెలకొక రోజు సెలవు లేదు. వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు అందుకని ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపం ఎవరి మీద చూపించారు? ప్రభువు మీద చూపించాల్సిన కోపం ఎవరి మీద చూపించారు? భార్య కూడా అంతేగా చేసే పని. భర్త మీద చూపించాల్సిన కోపం ఎవరి మీద చూపిస్తుంది? బిడ్డల మీద చూపిస్తుంది. ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి డిఈఓనో లేదా ఆఫీసర్స్ వాళ్ళు సార్ని పిచ్చి తిట్టిపోయారు. ఆ కోపం సార్ ఎవరి మీద చూపిస్తాడు? పిల్లల మీద చూపిస్తాడు. మన కోపాన్ని ఎవడో ఒకడి మీద మనం ప్రదర్శిస్తాం. మనకన్నా బలవంతుడి మీద చూపించాం ఆ కోపం. మనకన్నా బలహీనుడు ఉన్నారు చూసారా, మన బిడ్డలు తిరిగి కొట్టరు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద మనం వాళ్ళని కొడుతున్నాం.
జెరూషా తిరగబడి వాళ్ళ అమ్మని నాన్న కొట్టింది అనుకోండి, ఇంకా అదే లాస్ట్. ఇంకా అసలు మా అమ్మ తల్లి నీకు నమస్కారం, నిన్ను కొట్టేది లేదు, ఏమి లేదు అనుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, రెండో విషయం, వాళ్ళు సేవలో విసిగిపోయారు. ప్రభువుతో, సృష్టికర్తతో సత్సంబంధం లేకపోతే ప్రార్థనలో విసిగిపోవడం మాత్రమే కాదు, సేవలో వాళ్ళు విసిగిపోయారు. విసగలేదా? సేవలో కూడా కొన్నిసార్లు ఏంట్రా ఇది, ఈ డిసప్పాయింట్మెంట్ ఏంటి, ఇన్ని ఖాళీలు, జనాలు రాలేదు, ఒక ఆదివారం వస్తే నాకు 8,000 9,000 రూపాయలు కావాలి, ఇక్కడ వచ్చే కానుకోండి నేను తీసుకోవడం లేదు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆదివారం అంటే నాకు అంతకుముందు ఆనందంగా ఉండేది, ఇప్పుడు ఆదివారం అంటే భయం వేస్తుంది. సేవకులు 10 మంది వస్తారు, వాళ్ళకి అందరికీ తలా ఒక చిన్న ఆఫరింగ్ ఇవ్వాలి, పోవడానికి ప్రయాణపు ఖర్చులకు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థన చేసి, ప్రభువా ఏంది నాయన డబ్బులు లేవు ఎడ చేద్దాం, నానా తిప్పలు పడుతుంటాను నేను. ఆదివారం మీకు అందరికీ ఆనందమే కానీ ఆదివారం మాత్రం నాకు ఆవేదన కొడుతుంది. ఈ సేవకులు ఈ మందిరాలు లేకుండా ఇది ఒకటే పెట్టి వేసుకుంటే, వీళ్ళందరూ మీరు ఇక్కడే కూర్చోండి, 2-3 వాక్యం చెప్తా ఉండండి అని చెప్తే కొద్దిగా డబ్బు సేవ్ అవుద్ది కదా అని ఆలోచిస్తున్నాను నేను. కానీ పని జరగాలి, డబ్బు కావాలి. డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది మనకు? ప్రార్థన చేద్దాం, ప్రభువా మీ దాసునికి డబ్బు సమృద్ధిగా, బస్తాలు డబ్బులు ఉండాలి మన దగ్గర, అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేసేయాలి. ఈ అడుక్కునే వాళ్ళకి తెలిసి 5,000 తీసుకో, ఏదో 1000 తీసుకో, 2,000 తీసుకో, ఏం మనం ఇచ్చే 50 రూపాయల కోసం ఇవ్వాలి, వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వాలి. అమ్మ నువ్వు ఇక అడుక్కోవాల్సిన అవసరం లేదు, నీకు ఒక ఇల్లు కట్టిస్తాం పో, మేము అక్కడ స్థలం కొన్నాం, గిదియోన్ మిషన్ చర్చ్ తరపున మన శ్రీవారి కాలనీలో స్థలం కొన్నాం, 2 ఎకరాలు కొన్నాం, మీకు ఇల్లు కట్టించేస్తున్నాం, ఉండండి అక్కడ హాయిగా. మనం చేసే చిన్న హెల్ప్ కోసం మనం వాళ్ళ నాన్న మాట ఏందమ్మా మీరు ఏంటంటే మీరు వాళ్ళు మన గడప దగ్గరికి వచ్చారనే సానుభూతి మనకు లేదు వాళ్ళ మీద. మనం కూడా అటువంటి వాళ్ళే, వాళ్ళని చూసినప్పుడు నేనే అనిపిస్తున్నది నాకు. కారణం ఏంటంటే దేవుని గడప దగ్గర కనిపెట్టుకున్న భిక్షగాడి నేను, ఆత్మీయ భిక్షగాడి నేను. వాళ్ళు భౌతిక భిక్షగాళ్ళు, నేను ఆత్మీయ భిక్షగాడిని, ఇద్దరం ఒకటే. కాబట్టి నేనేదో మంచి డ్రెస్ వేసుకున్నాను, ఆమె మంచి చీర వేసుకోలేదు, అంతవరకే. కానీ మనము భిక్షగాళ్ళమే కాదా? దేవుడు పెట్టిన జీవితం అనే భిక్షను అనుభవిస్తున్న వాళ్ళం కాదా? ఇంకేంటైతే మనకు వాళ్ళకి తేడా ఏంటి? స్తోత్రం. కాబట్టి వాళ్ళని మనం అసహించుకుంటాం, ఏందమ్మా మీరు ఏం పర్లేదా? వాళ్ళకి సర్వీస్ చేయాలి, మనం వాళ్ళని సేవించాలి. మనం అల్పులైన ఈ చిన్నవారికి గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దిగంబరిగా ఉంటుని నాకు వస్త్రాలు ఇచ్చారు. మనం ఎందుకు చేయకూడదు? సర్వీస్ ఎందుకు చేయకూడదు? సంఘం ఎందుకు సర్వీస్ చేయకూడదు? ఎవరో కుష్ఠరోగిని ఒళ్ళో పెట్టుకొని ఆ పుండ్లలో నుంచి ఆ పురుగుల్ని తీసేసి క్లీన్ చేసిందట మదర్ తెరీసా. ఈ సేవ మనం చేయగలమా? చూసారా? ఎవరో ఒక అతను ఆమెను చంపాలని వచ్చాడు, కిటికీలో నుంచి చూస్తున్న దృశ్యానికి చూసి ఆయన కదిలిపోయాడట. ఇదేంద్రా ఇది? కుష్ఠరోగిని ఒళ్ళో పడుకోబెట్టి అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ పుండ్లలో నుంచి పురుగులు తీసి శుభ్రం చేస్తుంటే మీరు చేయగలరా? సొంత బిడ్డకి చేయగలరా? మీరు సొంత తండ్రికి మీరు చేయగలరా? సొంత తల్లికి చేయగలరా? పని ఎవరిని పెట్టుకుంటాం మనం? 10,000 ఇస్తామండి, 20,000 ఇస్తామండి అని అనేవాడు. మనం ఎవరో పరాయి వ్యక్తి కోసం అలా చేసిన తల్లిని చూసి కదిలిపోయాడు ఆ కిరాతకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సర్వీస్ను చూసి, మన ప్రేమను చూసి ప్రపంచం కదులుతుంది. మన ప్రసంగాన్ని చూసి కదలకపోవచ్చు, మన యొక్క ప్రేమ. ప్రపంచానికి కావాల్సింది ఇప్పుడు ప్రేమ కావాలి. ఈ ప్రేమ చూసిందా ప్రపంచం కదిలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, వాళ్ళు సేవలో విసిగిపోయారు. వాళ్ళే కాదు, మనం కూడా విసిగిపోయేటువంటి అవకాశం ఉంది. చదువుతాం, మరొక మాట కూడా చదువుకుందాం. 29వ వచనం, ఇదే అధ్యాయం 29వ వచనం. 29, 32 కలిసి ఉన్నాయమ్మా, చదవండి. చాలండి. ఎందుకన్నాడు? 28 చదవండి. ఏంటట? తెలియదా ప్రభుకి ఇది?
ఒకవేళ ఏదో 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అయితే మరిచిపోవచ్చు. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? జస్ట్ ఒక 2.5 ఇయర్ క్రితం. ఆయన పిలిస్తేనే బాబు అంటే వచ్చేసారు. నువ్వు పిలిచావు, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం అంటే ఎందుకు? చాలామంది పాస్టర్లు, మాబోటి పాస్టర్లు, మేము ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చామండి. మిమ్మల్ని ఎవడు వదిలిపెట్టి రమ్మన్నాడు? చేసుకోండి ఉద్యోగాలు. మీరు చేయలేక వచ్చేసారు కాబట్టి మేము ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చేసాం కాబట్టి మీరు బాగా డబ్బులు ఇవ్వాలంటే దాంట్లో అర్థం ఏంటి? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. వీళ్ళని మిమ్మల్ని మేమేం అడగగలం? డబ్బులు ఒక్కొక్కరు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని అడగగలమా? మీరు కష్టపడుతున్నారు, దాంట్లో ఎంతో కష్టం ఉంది. మీ చేతిలోంచి వచ్చే డబ్బు అంత ఈజీ మనీ అని నేను అనుకోవడం లేదు. ఎంతో చెమటోరిస్తే వస్తున్న ధనం అది కాదా? సంకిం గారు ఎక్కడో ఎవరో ఒకరు 100 రూపాయల నోట్ ఆయనకి ఇచ్చారు కానుక. ఎయిర్పోర్ట్లో నాకు చూపిస్తున్నాడు. నాకు ఇచ్చిన ఇండియాలో వచ్చినప్పుడు ఇప్పటికే 6 ట్రిప్పులు నేను ఇండియాకి వచ్చాను. నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇది అని 100 రూపాయలకి. ఎవరు ఇచ్చారా నీకు? అందరికీ నేను ఇవ్వడం కానీ నాకు ఎవరు ఇవ్వలేదు. ఎవరో నాకు ఒక ఓల్డ్ లేడీ అని కెమెరాలోంచి ఫోటో చూపించాడు. దిస్ ఓల్డ్ లేడీ హ్యాస్ గివెన్ మీ 100 రూపీస్. చూసారా? ఆయనకి చాలా ఆనందంగా ఉంది. ఆ నోట్ అట్నే పెట్టుకున్నాడు. దేనికి? దాంట్లో ప్రేమ దాగి ఉందండి కదా? ఆయన దగ్గర నుంచి పొందుకోవడంలో ప్రేమ లేదు కానీ ఆయనకి ఇచ్చిన దాంట్లో ఓహ్ ఎంత ఫీల్ అయిపోయాడు ఆయన, సంతోషపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం. ఓకే, వెరీ గుడ్. దానికి ప్రతిఫలం ఉండదా? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారుడుగా చేస్తానని అదే కదా ప్రతిఫలం. మీలో ఏదో జరుగుతుంది, ఏదో పరివర్తన జరుగుతుంది. ఒక స్థాయి నుంచి మరో స్థాయికి, ఫిజికల్ స్టేట్లో నుంచి స్పిరిచువల్ స్టేట్లోకి వస్తారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్, దట్స్ ఎ బ్లెస్సింగ్, దట్స్ ఎ రివార్డ్. దాన్ని ఎందుకు రివార్డుగా మీరు భావించకూడదు? డబ్బే ప్రతిఫలం అని ఎందుకు అనుకుంటారు? వెల్ డన్, వెరీ గుడ్ అండి, మంచి పని చేశారండి. ఒక పొగడ్త జాలదా కొన్నిసార్లు? ప్రతిసారి డబ్బులు ఇవ్వాల్సిందేనా? పొగిడినప్పుడు ఏదైనా పని చేసినప్పుడల్లా. ఇప్పుడు క్రమంగా మనం ఇంకే పని చేయాలన్నా డబ్బులు ఇస్తారు కదా అనే ఉద్దేశంతో పని చేస్తాం మనం. డబ్బు ఇచ్చినా నా బాధ్యత అండి ఇది. డబ్బులు ఇస్తే పోషిస్తామనే కుమారులు ఉంటున్నట్టు రోజుల్లో ఉన్నాం. నువ్వు డబ్బులు మేము పోషిస్తాం. డబ్బులు ఇస్తే నువ్వు పోషించేది పనికి మనలోడా? ఓల్డ్ ఏజ్ హోమ్కి డబ్బులు ఇస్తే వాళ్ళు పోషించలేరు. అదిగో 10,000 ఇస్తే నాకు కావాల్సిన చూడండి, చూడరా. చూడండి, ఈ రోజుల్లో కుమారులు కుమార్తెలు ఉన్నటువంటి 2 కుమారులు ఒక చోట 6 నెలలు అనయ్య నీ దగ్గర అమ్మా నాన్న, తర్వాత 6 నెలలు 6 నెలలు అవ్వడానికి ముందే 5వ నెల 29వ రోజు అనయ్య గుర్తు చేద్దామని. ఏంట్రా గుర్తు చేసేది? నా టైం అయిపోయింది. నువ్వు చచ్చిపోతున్నావా ఏంటి? నీ టైం అయిపోయింది ఏంటి? ఇంకా అమ్మా నాన్న వాళ్ళని టికెట్ బుక్ చేసేసాను, నేను పంపిద్దాం అనుకుంటాను నీకు. అప్పుడైంది 6 నెలలు. 6 నెలలు ఎక్కడ? నేను జనవరి 3వ తేదీ కదా నేను వదిలి అంటున్నాడు వీడు. అంటే ఆ లెక్క ప్రకారం ఇంకా 3 రోజులు ఉంది కదా, కానీ 3 రోజుల తర్వాత పంపించండి. 3 రోజులు ఉంచుకోవడం కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి 2 కుమారుల మధ్యలో జరిగిన వాదన గురించి నేను మాట్లాడుతున్నా. ఉద్యోగస్తులు, ఉద్యోగం లేని నిరుద్యోగుల గురించి మాట్లాడడం లేదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అన్నా 3 రోజులు కదా, అయితే ఒక పని చేద్దాం, ఈసారి నువ్వు 3 రోజులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? 3 రోజులు. ఒకవేళ ఆ తల్లి కడుపులో నా బిడ్డని 1 రోజు ఎక్స్ట్రా పెట్టుకున్నానే, 1 గంట ఎక్స్ట్రా పెట్టుకున్నానే, 1 నెల ఎక్స్ట్రా పెట్టుకున్నా తల్లి అనుకొని మిమ్మల్ని బయటికి దోసేసి ఉంటే ఏమండి? ఈయన ఇప్పటిదాకా పెట్టుకున్నాను ఇంట్లో అని ఆ కొడుకుని తోసేసి ఉంటే తండ్రి తల్లి ఎలా ఉందండి? ప్రపంచం ఎంత ఘోరంగా ఉందండి. మనుషుల మధ్యలో ప్రేమ బంధాలు లేవు, మొత్తం వ్యాపార బంధాలే. ప్రేమ లేదండి. ప్రేమ అనే మాట కోసం తప్పిస్తున్నా నేను. ప్రేమ ఎక్కడుంది? ఒట్టిదే నాటకాలు ఇవన్నీ. ఈ నవ్వు నాటకమే, ఈ ప్రతిదీ నాటకమే, ఈ కరచాలడం నాటకమే, ఈ కౌగిలింత నాటకమే, ఇవన్నీ నాటకాలే. దేవుని స్తోత్రం కాదా? ప్రేమ దొరకడం లేదు మనకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో మాత్రం దేవుని ప్రేమ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం ఏమంటున్నాడు? పేతురు అడగకుండానే చేతులు నలుపుకుంటున్నాడు. ఏంటి? ఏం ఏదో చెప్పాలనుకుంటున్నావు? మేము సమస్తం విడిచిపెట్టి వెంబడించాం.
అయితే ఏంటి ఇప్పుడు ఏమైంది? మాకేమన్నా బెనిఫిట్లు? అరే బాబు, ఇహపరమందు మీకు 100 రెట్లు ఉంటాయిరా బాబు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పలేదా? వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారే. మీ బాధ్యత, మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు ఎన్ని రోజులు అని వాళ్ళు అడిగారా? 1 మంత్ అయితే వెంబడిస్తాం అనగా శిష్యత్వంలో విసిగిపోయారు వాళ్ళు. శిష్యులుగా ఉండడంలో, ప్రభువా యోహాను దగ్గర ఉన్నదానికన్నా నీ దగ్గర మాకు బెనిఫిట్స్ ఎక్కువ అనిపించాయి. యోహాను మాకు డబ్బులు ఏమీ లేదు, ఆయన ఏదో ప్రసంగాలు చేస్తున్నాడు, కాకపోతే నువ్వు కొద్దిగా సాఫ్ట్గా చెప్తావు, ఆయన హార్డ్గా చెప్తాడు అంతే. ఆయన ఎంతసేపటి లేస్తే గొడ్డలే రే నరికేస్తాడు, ఇదే చెప్తున్నాడు, కానీ నువ్వు అవి చెప్పడం లేదు. కానీ ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే బాగుంటుంది కదా. ఏమన్నాడు ప్రభు? బెనిఫిట్స్ ఉంటాయి అన్నాడా లేదన్నాడా? యోహానుల దగ్గర, ఈ లోకపు గురువుల దగ్గర ఉన్నప్పుడు నీకు ఈ లోకంలోని బెనిఫిట్సే దొరుకుతాయి. ప్రభువుతో ఉన్నప్పుడు ఇహ పరములందు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, శిష్యత్వం చేసిన వానికి ఇహ పరములందు ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువు దగ్గర శిష్యరికం చేసిన వానికి ఇహ పరములందు ఆశీర్వాదాలు ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఉందా? బెనిఫిట్ ఉందా లేదా? ఏమండి, నా జీవితం మారిందండి, అదే నాకు బెనిఫిట్. నాకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోపోయినా, మిద్దె కట్టుకున్నా కట్టుకోపోయినా, కారు కొనుక్కోపోయినా, మారని నా జీవితం, మార్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ మారని నా జీవితం మారింది. ఇదే నాకు బెనిఫిట్. మన జీవితాన్ని మనం మార్చుకోవాలమా? ఏమండి, మనం మార్చుకోకపోతే అందరి జీవితాలు మార్చేయచ్చు, ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. మన జీవితాన్ని కూడా మార్చుకోవడం మనకు కష్టంగా ఉంది. తాగుబోతూ తనని తాను మార్చుకోగలడా? కానీ వాడిని మార్చడానికి ఎవరో ఒకరు కావాలి. నేను ఒక ఆయన కానుక ఇచ్చాడు, 100 రూపాయలు కానుక ఇచ్చాడు. వద్దులేండి అని చెప్పాను. నేను ఇచ్చాడు, కానుక ఇచ్చాడు, తీసుకొని అని చెప్పాడు. ఎందుకు నీకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి? నాకేం లేవు సార్, ఉన్న విషయం చెప్తున్నాను. ఒకటి సిగరెట్ ఒకటే నాకు అలవాటు ఉంది, దీన్ని మానేస్తే నేను. మానేవయ్యా బాబు, మానేస్తే కాదు, ఇప్పటికే మానాలు. విశ్వాసే బాప్తిజం తీసుకొని 9 సంవత్సరాలు అయింది సార్. బాప్తిజం తీసుకొని 9 సంవత్సరాలు అయింది, సిగరెట్ మానలేకున్నాడు. రే బాబు సస్తావురా నాయన, ఎక్కడో కర్నూలు నుంచి వచ్చావు, ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నావు, జాబ్ చేసుకుంటున్నావు, పని చేసుకుంటున్నావు, వద్దు, దాన్ని మానేసేయి. వెంటనే మన సహోదరుడు శాలేం సలహా ఇచ్చాడు. అన్నా బబుల్ గమ్ములు ఉంటాయి, కొన్ని వెరైటీ బబుల్ గమ్ములు, సిగరెట్ కాల్చాల్సిన నోట్లు వేసుకోవడం సప్పరిస్తే. నీకెక్కడ తెలుసు బాబు అని అడిగా నేను. దానికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం, శిష్యత్వంలో విసిగిపోయినటువంటి శిష్యులు. చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. మాకు వద్దండి, ఈ కంపెనీ వద్దండి. ఈ కంపెనీలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు, వేరొక కంపెనీకి వెళ్తున్నారు. అలాగే శిష్యత్వంలో యోహాను దగ్గర విసిగిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గర విసిగిపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఏం బాబు 58 మంది వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. పేతురు అప్పుడేమన్నాడు? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోదాం అన్నాడే. ఈ మాట అనుకోవచ్చు కదా ఎప్పుడు. మాకేమొస్తుందంటే నిత్య జీవపు మాటలు నాకున్నాయి, అది చాలు, నాకేం పడలేదు నాయన అనాల్సిన వాడు వాళ్ళందరి తరపున అడుగుతున్నాడు. వాళ్ళ ప్రతినిధిగా ఆయన అడిగాడు, మాకేం ప్రయోజనం, మాకేంటి లాభం? సర్వశక్తుడగు వానికి ప్రార్థన చేయటం వలన మాకేం లాభము అని యోబు గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది. మాకేం లాభం? అందరూ లాభాలని భౌతికంగా ఆలోచిస్తున్నారు, లాభాలని ఆత్మీయంగా కూడా ఆలోచించాలి. ఏ విధము చేతనైనా క్రీస్తును సంపాదించుకొని, ఇది నా ఆశ. ఏ విధం చేతన పరలోక రాజ్యం పోవాలి, ఇది నా ఆశ. నేను యేసులాగా మారాలి, ఇది. ఈ బెనిఫిట్స్ మనకు ఎవరు ఇస్తారు? లోకం ఇవ్వని బెనిఫిట్స్ మనకు ప్రభు ఇస్తున్నాడు. నిన్ను ఒక కొత్త మనిషిగా మార్చాలనుకుంటున్నాడు. నీ ఆఫీసులో నిన్ను కొత్త మనిషిగా మార్చాలని చూడరు, నిన్ను ఒక మిషన్ లాగా వాడుకుంటారు. వాళ్ళు నీ చేత గుడ్డు చాకిరీ చేయించుకుంటారు, అంతేగా. భోంచేశారా? ఈరోజు ఏం వండుకున్నారు? అరే రైస్ లేవా, అయ్యో పాపం అని ఆఫీసులో అడుగుతూ కూర్చుంటారా? నువ్వు రైస్ లేదో లేదో నాకు అనవసరం, నువ్వు తిన్నావా లేదో మాకు అనవసరం, నువ్వు రావాలి, ఆ టైంకి 9 గంటలకు రావాలి, నీ పని చేసుకొని వెళ్ళాలి, అవసరమైతే ఎక్స్ట్రా పని చేయాలి. ఇంతవరకే కానీ మన క్షేమ సమాచారాలు తెలుసుకుంటారా? బీపీ ఏమైనా ఉందా, బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందా, షుగర్ ఉందా, ఏమన్నా అడుగుతారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను చేస్తున్నటువంటి వృత్తిలో, తన జీవితంలో భాగంగా ఉన్నట్టు ఆ పిలుపులో
ఆ శిష్యత్వంలో విసిగిపోయారు. ఈ రోజుల్లో కూడా మనం ఎంతకాలం ఆ పాస్టర్ చెప్పింది వినాలండి, ఎంతకాలం నేర్చుకోవాలండి, ఏంటండి ఇది అని విసిగిపోవడం. ఒకటి, ఆ శిష్యులు దేంట్లో విసిగిపోయారని చెప్పాను? సహవాసం అంటే ప్రార్థన, దేవునితో ప్రార్థనలో. రెండో దేంట్లో విసిగిపోయారని చెప్పాను? సేవలో. వాళ్ళ డ్యూటీ. పిల్లలు, అమ్మ ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా కొంతమందిని కనమ్మా తీసుకొని రమ్మా, మేము ఉన్నాం ప్రభు దగ్గర తీసుకొని పోతాం అనాల్సిన వాళ్ళు పోయాం. అమ్మో ఎందుకు ఊటే పంది కదా పిల్లల్ని కన్నట్టు, కుక్క కదా పిల్లల్ని కన్నట్టు కనేసి తీసుకొని వస్తారేంటి? వారు తమ శిశువులను ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం మన శిశువులు అంటే ఒక ఇద్దరిని తీసుకొని పోతాం మేము. 2000 సంవత్సరాల క్రితం మన దివ్య ఉందనుకోండి, ఇద్దరు కాదు 10 మంది ఆడపిల్లకాయలు వేసుకొచ్చేది. 12 మందిని వేసుకోండి ఇస్తారు. అటువంటి ఈ పిల్లలతో తలనొప్పి అయిపోతుందండి మనకు. ఇంతమందిని ఆశీర్వదించి ఆయనన్నా మళ్ళీ ఆయన చిన్నోడేం కాదు, ఆయన ఎత్తుకుంటాడు, ముద్దాడతాడు, ఇవన్నీ అవసరమా? ఏదో టచ్ అనాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే. కానీ యేసుప్రభు ఏం చేశాడు? వారిని ఎత్తుకున్నాడట, ఆస్వాదించాడట. దేవుని స్తోత్రం. బిడ్డల మీద ఆయనకి అయ్యో, ఏ పెద్ద ప్రసంగికులు ఎవరైనా ఎత్తుకుంటారా? సతీష్ కుమారో వీళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ మీ పిల్లల్ని తీసుకుని మీ పిల్లల్ని ఎత్తుకోవాలని నాకు ఆశగా ఉంది అంటారా? వాళ్ళ పిల్లల గురించే వాళ్ళకి ముచ్చటే, కానీ మన పిల్లల గురించి ఎవరు పట్టించుకుంటారు? యేసు ప్రభు హలో, వారిని ఆటంకపరచొద్దు, వాళ్ళని రానివ్వండియా. అమ్మ మీ పిల్లలు, అమ్మ నీకు 6 మంది పిల్లలు అనుకుంటానే, ఇద్దరే వచ్చారేంటి? చూసారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, శిష్యత్వంలో విసిగిపోయారు. మనకు ఒక విషయం గమనించండి, మీరు ఎక్కడెక్కడ వాట్సాప్ చూసేవాళ్ళు ఉంటారు. వాట్సాప్లో ఒక లాంగ్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ కొంతవరకు వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? ఏమండి, లాంగ్ మెసేజ్, పెద్ద మెసేజ్, కొద్దిగా మెసేజ్ చూపించిన తర్వాత ఏముంటుంది? రీడ్ మోర్, అంతే కదా? అప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ ఓపెన్ అయింది. ఒక వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు కూడా అంతే, రీడ్ మోర్ అని చెప్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిన మళ్ళీ క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ ఓపెన్ అయింది, లింక్ ఓపెన్ అయింది, మళ్ళీ క్లిక్ మోర్, మళ్ళీ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయ్యి వాక్యపు అరణ్యములో మనం పరిగెడుతూ ఉంటాం. ఎవరు మిమ్మల్ని నడిపించినట్టు వాక్యారణ్యములో, వాక్య పచ్చికలోకి, వాక్యపు జలాల్లోకి పరిశుద్ధాత్ముడు క్లిక్ చేయాలి. దేని చేయాలి? ఓ ఏమైంత పెద్ద మెసేజ్ ఎవడు 4 లైన్స్ చదివించి నా వల్ల కాదు అని అనుకున్నా. కాదు, రీడ్ మోర్ అని కొట్టాం, మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ కొట్టాం, ఓపెన్ అవుతా ఉంది, ఓపెన్ అవుతుంది. రీడ్ మోర్ అన్నప్పుడల్లా మనం కొడతాం. ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఒక వాక్యం చదివినప్పుడు నీకు వెంటనే చెప్పామాట, రీడ్ మోర్, మెడిటేట్ మోర్, ప్రేయర్ మోర్, స్టాప్ మోర్. అప్పుడు ఆగితే ఏమొస్తుంది? ఇంకా వస్తుంది. రీడ్ మోర్ అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఒక్కసారి బైబిల్ ఒక్క అధ్యాయం చదివిన నీతో దేవుడు చెప్తున్నాడు, రీడ్ మోర్. 17వ అధ్యాయము 37తో ఆగిపోయింది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చివరి రీడ్ మోర్ అంటే గో ఫర్ నెక్స్ట్ చాప్టర్. ఇలా నిన్ను అధ్యాయాల వెంబడి అధ్యాయాల్లోకి తీసుకొని వెళ్ళి, వచనాల వెంబడి వచనాల్లోకి, ప్యాసేజుల వెంబడి ప్యాసేజుల్లోకి, అధ్యాయాల వెంబడి అధ్యాయాల్లోకి, పుస్తకాల వెంబడి పుస్తకాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పోతాడు. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇష్టమైతే చెప్పండి అమ్మా, లేదు కష్టమైతే మానేసేయండి. ఒకసారి చెప్పండి, మా కష్టం ఎంత, మేము మమ్మల్ని దయచేసి హల్లెలూయా చెప్పాలని ప్రయత్నం చెప్పించాలని ప్రయత్నం చేయొద్దని చెప్పండి. మీరు హల్లెలూయా చెప్పకపోయినా స్తంభంలాగా ఏమంటారు ఆయన ఎవరు? నాబాలు ఆత్మ మీ మీదకి దిగి వచ్చిన. కొంతమంది నాబాలు ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కదలిక ఉండదు. నాబాలు ఆత్మ మీ మీదకి వచ్చిందన్నప్పుడు మీరు హల్లెలూయా చెప్పండి అన్నా కానీ హల్లెలూయా చెప్పరు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఏం చెప్పాను ఇప్పటిదాకా? వాళ్ళు విసిగిపోయారు. దే వర్ ఫెయింటెడ్, దే వర్ వెక్స్డ్. వాళ్ళు విసుగొచ్చేసి ఏంట్రా ఇది, శుద్ధంగా చేపల బిజినెసే బాగుంది, పాత వృత్తే బాగుంది, పాత జీవితమే బాగుంది అనుకుంటున్నారు. విసిగిపోయావేమో. ఆయనతో సంబంధంలో లేకపోతే ప్రార్థనలో విసిగిపోయావా? రెండోది, సేవ చేయడంలో విసిగిపోయి ఎంతకాలం ఈ అంట్లు దోమాలి? డిష్ వాషింగ్ రోబోలు వచ్చేసాయి, ఇక మీకు అంట్లు దోమాల్సిన పని లేదండి. మీరు వాటిని పడేస్తే అదే దోముకుంటుంది, మిమ్మల్ని అదే లేపుతుంది.
మలయాళంలో పాత రోజుల్లో కదా ఈ మధ్యకాలంలో ఓ సినిమాలో ఒక ముసలాయన ఉంటాడు. ఆ ముసలాయనికి అమెరికాలో ఉన్న వాళ్ళ కుమారుడు ఓ రోబోను కొనిచ్చాడు. రోబోను కొనిస్తే మొదట్లో దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. క్రమక్రమంగా ఆ రోబోతో అతనికి బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది. ఆ రోబో లేకపోతే బతకలేని పరిస్థితి. కొడుకు అమెరికా నుంచి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు రోబోతోనే అతను గడుపుతున్న పరిస్థితి చూసారా. ఒకసారి రోబో మిస్ అయిపోయిందని ఈ తండ్రి ఏమా తపన పడతాడు. క్రమంగా మనుషుల మీద ప్రేమ మనకు యంత్రాల మీద మెల్లగా పెరుగుతుంది. పరిచయమైంది యంత్రాలతో మనకు పరిచయం. ఇది ప్రణయంగాను పరిణయంగాను మారబోతుంది. ఇంక నాకు వద్దండి, మగవాళ్ళు వద్దండి, నేను ఒక రోబోని పెళ్లి చేసుకోవడమే అనే స్థాయికి వస్తారేమో అనిపిస్తుంది. సరే, దేవుని స్తోత్రం. 4వ విషయం, చివరి విషయం చెప్పి ముగిస్తాను. చదవండి 34వ వచనం. ఎవరికి? వారు ఈ మాటలలో బోధపడలేదంటే ఏమని అర్థం? అర్థం కాలేనట్టుగా ఉన్నారా వాళ్ళు? అర్థం కాకపోయినప్పుడు అవునండి, ఎస్, గుడ్ పాయింట్ అండి, దేవుని స్తోత్రం అండి అని అన్నారు. ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి? ఏం చెప్పాడు వాళ్ళకి అర్థం కానిది? 31వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. ఇది అర్థం కాలేదా? ఏమంటే మీకు అర్థమైందా లేదా? మీకు అర్థమైంది యెరూషలేమునకు వెళ్ళుచున్నామంటే, వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ మీకు అర్థమైంది ఈ మాట? వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? సింపుల్ విషయాలు చెప్పాడు ఆయన, ఏ పెద్ద పెద్ద మర్మాలు చెప్పలేదు. దానియేలు కింద మర్మాలు, పరమగీత మర్మాలుగా చెప్పింది. తర్వాత ఏమన్నాడు ఆయన? అన్యజనుల అర్థం కాలేదా? ఏం చెప్పాడు చూడండి, ఇంచుమించు అంతా కలిపి ఒక 9 మాటలు చెప్పాడు. 31, 32, 33 వచనాలు 9 మాటలు చెప్తే 9 మాటలు అర్థం కాలేదు. ఈ 9 మాటలు చెప్పడానికి 3 వచనాలు చదవడానికి మనకు ఒక 3, ఎక్కువైతే ఒక 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాల యేసు ప్రభు ప్రసంగం వాళ్ళకి అర్థం కాలేదు. వారు ఆయనను అపహసించి అర్థం కాలేదు, అవమానపరిచి అర్థం కాలేదు, ఆయన మీద ఉమ్మేసి ఫూ అని ఊసింది అర్థం కాలేదు, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు అర్థం కాలేదు, 3వ దినం ఆయన మరణాలు, ఇది అసలు అర్థం కాలేదు. ఇంకేంటి మీకు అర్థమైంది? 3 సంవత్సరాలుగా ఆయన మాటలు వింటున్న వారే ఆయన యొక్క 9 మాటలు మీకు అర్థం కాలేదు. స్తోత్రం. వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకి అర్థమైందని ప్రభు అనుకొని మోసపోయాడా? ప్రభువుకు తెలుసు వీళ్ళకి అర్థం కాదు, ఒకరోజు అర్థమవుద్ది. ఎప్పుడు? ఆమె చెప్పింది, ఒక ఆమె చెప్పింది, అయ్యా చాలు సార్, నీకు వందనాలు సార్, చాలాసేపు మాట్లాడావు నాతో, నీళ్ళు అడిగితే నేను నీళ్ళు ఇవ్వనప్పటికీ కూడా నాతో చాలాసేపు మాట్లాడావు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్నీ బోధిస్తాడు. మీరు కొన్ని చెప్పింటారో, ఆయన వచ్చినప్పుడు ఇంకా ఓ చెప్పించిదానా నేనే ఆయన అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి ఏమైనా అర్థమైనాయా అంటే అర్థం కాలేదు. నేను ఈ సంగతులు చెప్పినప్పుడు మీకు యోహాను సువార్తలో ఏమని రాయబడింది? స్తోత్రం. వాళ్ళకి అర్థం కాలేదనా? అర్థం కాలేదని కాదు, నేను చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి, కానీ మీరు ఆ సంగతులను నో ఏమన్నా పాయింట్ కావాలి నాకు, మీరు ఆ సంగతులను ఎవరైనా చెప్తారా మాట? గ్రహించలేరని కాదు, అందరూ అదే చెప్తారు. నో చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయం. ఎక్కడుందా మాట? నేను ఈ సంగతులు మీకు చెప్పినాను. అది కాదమ్మా, క్షమించండి, 15వ అధ్యాయం. మీతో చెప్పవలసిన సంగతులు ఉన్నాయి, కానీ మీరు వాటిని, ఎక్కడుంది? 14లోనే ఎక్కడ ఉంటుందండి? 14, 15
స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట నా బైబిల్లో? అందరూ ఏం చెప్తారంటే మీరు గ్రహించలేరు కాదు. స్తోత్రం. ఎక్కడుందమ్మా మాట చూడండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములు కలవు, ఆయన మీరు వాటిని కాదు ఒక మాట ఉంది, దానికోసం మీకు అలా చెప్పడం. ఎక్కడుంది ఆ మాట? ఎవరైనా దొరికిన వాళ్ళు చూడండి. 14, 15, 16 అధ్యాయాలు. 12 వచ్చిన 16, 12 16, 12. మీరేమన్నారు? ఏమన్నాడు ప్రభు? అంటే ఏమన్నా అర్థం? స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదువుదాం అందరం ఆ మాట. మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేరు, సహించలేరు. స్తోత్రం. వాటిని ఏం చేయాలంటే మీరు గ్రహించలేరని కాదు, అసలు ఉదయం ఆపయా బాబు, నువ్వేందయ్యా కొరడాలతో కొట్టబడడం, నువ్వేందయ్యా అవమానానికి గురి కావడం, ఇలా దాన్ని మీరు సహించలేరు. సహించారనుకోండి గ్రహించే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు సహించలేరు. బేసిక్లోనే ఆగిపోయారు, మీరు ఫెయిల్ అయిపోయారు అక్కడే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏం చెప్పుకుంటున్నాం మనం? వాళ్ళు విసిగిపోయారు దేంట్లో? ఒకటి సహవాసంలో అనగా ప్రార్థనలో, రెండవది సేవలో ఫెయిల్ అయిపోయారు. శిశువులను ఆటంకపరిచిన శిష్యులను ఏమనాలో తెలుసా? పశువులు అనాలి. శిశువులను ఎవరైనా ఆటంకపరుస్తారండి? ఒక చిన్న పాప ఎర్రగా ముద్దుగా ఉన్న పాప మీ దగ్గరికి వస్తే మీరు ఆటంకపరుస్తారా? బుగ్గగిల్లుతాం, గడ్డం పట్టుకుంటాం, ఆ చిన్న చెయ్యి ముద్దు పెట్టుకుంటాం కదా? దేవుని స్తోత్రం. వాళ్ళు ఎవరోళ్ళు? వాళ్ళకు కూడా పిల్లలు లేరా? పేతురుకి భార్య ఉంది అంటే పిల్లలు ఉండే అవకాశం ఉంది కదా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నోళ్ళే. కానీ శిశువులు వచ్చినప్పుడు వాళ్ళు పశువులాగా ప్రవర్తించారు. శిశువు మనం అయితే శిశువు అన్న అవుతాం, లేదా పశువు అన్న అవుతాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు శిశువా పశువా? స్తోత్రం. పశువు అంటే ఏంటో తెలుసా? పాశముల చేత కట్టబడింది పశువు. పాశం అంటే తాళ్ళ చేత దేన్ని కడతామో దాని తాళ్ళతో చేయితో కట్టాం. ఏంటది? పశువు. మీ దేంతో కట్టబడి? మీరు స్వతంత్ర జీవులండి, మిమ్మల్ని దేంతో కట్టలేదు. మీరు పశువులు కాదు, మీరు శిశువులు మాత్రమే. ఎరగలేదు పాపం, అందుకని పిల్ల చేష్టలు. అందుకని జెరూషా భౌతికంగా తిరుగుతుంది, మీ మనసు ఎక్కడెక్కడికో తిరిగింది. గేట్ దాకా పోయింది, మళ్ళీ వచ్చింది, పై దాకా పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ బయటికి వెళ్ళింది. అమ్మాయి ఫిజికల్గా వెళ్ళింది, మీరు మానసికంగా ఇంటి దాకా వెళ్ళారు. లాక్ చేసామా లేదా అని ఆలోచించారు, స్టవ్ ఆపేసామా లేదా అని ఆలోచించారు. ఇక్కడ కూర్చొని ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. రేపు కాలేజీకి వెళ్ళాలి కదా, ఎలాగానే ఆలోచించారు లేదా? ఈరోజు రాత్రి షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడికో మీ మనసు వెళ్ళలేదా? మీ మనసు ఎక్కడికి వెళ్ళింది? మీ మనసును చూసేటువంటి ఏదైనా కానీ ఉందనుకోండి, చర్చ అయిపోయిన తర్వాత కూర్చొని దయమ్మ ఆంటీ గారి మనసు అని కొట్టాం. వెంటనే గంట ప్రసంగంలో కుమారుడు ఎక్కడున్నాడా, ఏం చేస్తున్నాడని కుమారుడి మీద మనసు, కోడల మీద మనసు, మనవరాళ్ల మీద మనసు. ఏందమ్మా దయమ్మ ఆంటీ, ఎందుకు నువ్వు చర్చకి రావడం? ఒక గంట సేపులో కనీసం 70 సార్లు నీ మనసు అటు ఇటు పరిగెత్తింది. రికార్డు చెప్తుంది, కంప్యూటర్ చెప్తుంది చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, వాళ్ళు అక్కడ చూడండి, ఆ మాట విచారకరమైన మాట. 34వ వచనం. 9 మాటల్లో ఒక్క మాటైనా, కనీసం 2 మాటలైనా గ్రహించారా? ఒక్క మాట కూడా అందుకనే యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు సమస్తము బోధిస్తాడు. స్తోత్రం. 4వ విషయం, సత్యాన్ని గ్రహించడంలో వాళ్ళు విసిగిపోయారు. దేంట్లో విసిగిపోయారు వాళ్ళు? శిష్యుడి పని ఏంటి? నేర్చుకునే పనేగా. మీ పిల్లల్ని స్కూల్లో పంపిస్తున్నారు, స్కూల్లోకి వెళ్ళి అటెండెన్స్ 100% అండి, కానీ సబ్జెక్ట్లో ఫెయిల్డ్, అన్నిట్లో ఫెయిల్డ్. పోనీలేండి, దేవునికి స్తోత్రం, అటెండెన్స్ అయినా 100% ఉంది, అదే నా ఆనందం అని తల్లిదండ్రులు సంతోషపడతారా? ఇంటికి వచ్చారే, స్కూల్కి పోతున్నావు, ఏం ప్రయోజనం రా అని అనరా?
డాడీ 100% అటెండెన్స్ డాడీ, మా స్కూల్లో ఎవరికి లేదు డాడీ, 3 సంవత్సరాలుగా నాకే అటెండెన్స్లో. రే బుద్ధి లేనోడా, 100% అటెండెన్స్తో ఏం చేస్తావు? పోయావు, నువ్వు వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళావు, బాగుంది, మార్కులేవి? ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం, సత్యాన్ని గ్రహించడంలో వాళ్ళు విసిగిపోయారు. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథంలో రాయబడింది, సత్యము బహు లోతుగాను బహు దూరముగాను ఉన్నది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? గ్రహించేవాళ్ళు లేరు. అసత్యాన్ని గ్రహించేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు బోల్డు ఉన్నారు. సత్యాన్ని గ్రహించేవాళ్ళు, సత్యాన్ని బోధించేవాళ్ళు తక్కువ, సత్యాన్ని గ్రహించేవాళ్ళు తక్కువ, సత్యాన్ని వినేవాళ్ళు తక్కువ. సినిమాల్లో సీరియల్ అన్నారే కానీ అది సి రియల్ కాదు, అది సి డూప్లికేట్, అది సి ఫేక్. అది ఏమండి, సి రియల్ అంట. ఏది రియల్ ఉంటుంది? ఆమె కన్నీరు రియలా? ఏది రియల్ కాదు. సినిమాలో ఆ హీరో 10 మందిని కొడతాడు, రియలా? ముట్టిదే. ఈ డూప్ అంతా చూసి చూసి మన మైండ్ అంతా డూప్ విషయాలతో ఫీడ్ అయిపోయి మనం కూడా సమాజంలో డూప్ విషయాలకు ఇష్టపడతాం. మనం ఒక డూప్ మనిషిగా తయారవుతున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.